Hi, good morning and good evening, everyone. So, మనం నిన్న సెషన్లో EKSCTL cluster క్రియేట్ చేశాం కదా. సో దట్స్ EKSCTL ఈస్ ద అఫీషియల్ కమాండ్ లైన్ ఫ్రమ్ AWS. సో దీన్ని యూస్ చేసుకుని మన ప్రొడక్షన్ గ్రేడ్ క్లస్టర్స్ కూడా క్రియేట్ చేయొచ్చు. సో వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ యూ హ్యావ్ సీన్ దట్. మనం ఇప్పుడు ఏంటంటే మన ప్రాక్టీస్ కోసం స్పాట్ ఇన్స్టెన్సెస్ ని యూస్ చేసి ఒక క్లస్టర్ క్రియేట్ చేస్తున్నాం. సో 3 nodes ఉంటున్నాయి m5.large. ఓకే, సో కమాండ్ లైన్ నిన్న చూసాం కదా, ఇదే సేమ్ కమాండ్ లైన్. EKSCTL create cluster config file equal to eks.yaml. Okay. సో అయిపోయిన తర్వాత kubectl get nodes అని టైప్ చేస్తే మనకి నోట్స్ అన్ని వచ్చేసాయి. సో ఇదేంటంటే మన వర్క్ స్టేషన్ అనమాట. మన వర్క్ స్టేషన్ లో డాకర్ ఇన్స్టాల్ చేసాం, kubectl ఇన్స్టాల్ చేసాం, EKSCTL ఇన్స్టాల్ చేసాం. EKSCTL రన్ చేయడానికంటే ముందు యూ హ్యావ్ టు డూ AWS కాన్ఫిగర్. ఓకే, ఆ క్రెడెన్షియల్స్ ఇవ్వాలి, అప్పుడు మాత్రమే క్లస్టర్ క్రియేట్. అండ్ మనం K8 రిసోర్సెస్ డిస్కస్ చేస్తున్నాం. K8 రిసోర్సెస్ లో మనం పాడ్ గురించి డిస్కస్ చేసాం. ఇట్ ఈస్ ద స్మాలెస్ట్ డిప్లాయబుల్ యూనిట్ in Kubernetes. It can have one or multiple containers. All containers in the pod share the same network space and storage space. అదంతా మనం డిస్కస్ చేసాం, చూసాం. అండ్ దెన్ లేబుల్స్ డిస్కస్ చేసాం, దాని తర్వాత annotations డిస్కస్ చేసాం, దాని తర్వాత ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ డిస్కస్ చేసాం. దాని తర్వాత ఇంకా మనం రిసోర్సెస్ అనేది డిస్కస్ చేద్దాం. రిసోర్సెస్ ఇన్ పాడ్. సో మీకు గుర్తుందా నేను చెప్పిన అడ్వాంటేజ్ VM వర్సెస్ కంటైనరైజేషన్ కి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి? VM వర్సెస్ కంటైనరైజేషన్. VM లో మీరు ఒక VM కి మీరు 2 GB ర్యామ్ అండ్ లైక్ 2 CPU ఇచ్చారనుకోండి, అదేమవుతుంది? సో ఇది కంప్లీట్లీ బ్లాక్ అవుతుందా, డైనమిక్ గా యూటిలైజ్ అవుతుందా? సో రిసోర్సెస్ విల్ బి బ్లాక్డ్ హియర్ irrespective of usage. సో బట్ కంటైనర్స్ లో ఏంటంటే ఇదే అడ్వాంటేజ్. ఓకే, కంటైనర్స్ డోంట్ బ్లాక్ రిసోర్సెస్, దే ఆర్ యూస్డ్ డైనమికల్లీ. తక్కువ రిక్వెస్ట్లు వచ్చినప్పుడు తక్కువ రిసోర్సెస్, ఎక్కువ రిక్వెస్ట్లు వచ్చినప్పుడు ఎక్కువ రిసోర్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక VM లో మనకి రోబోషాప్ కంటైనర్స్ అండ్ అమెజాన్ కంటైనర్స్ ఉన్నాయనుకుందాం. Containers or pods, whatever. From here onwards, we will call them as pods. Okay. సో ఇవి బాగానే రన్ అవుతున్నాయి. అండ్ సడన్ గా రోబోషాప్ కి ట్రాఫిక్ పెరిగింది, ఆర్ రోబోషాప్ లో ఉండే కోడ్ లో ఉండే డిఫెక్ట్స్ వల్ల ఆ కోడ్ అనేది ఎక్కువ మెమరీని కన్జ్యూమ్ చేస్తుంది. ఓకే, ట్రాఫిక్ పెరిగింది అనుకోండి, ట్రాఫిక్ ఇంక్రీస్డ్ ఆర్ కోడ్ కాస్ట్ మోర్ రిసోర్సెస్ టు కన్జ్యూమ్. సో ఇప్పుడు ఏమవుతుంది? సో ఒక ఇంట్లో 2 ఫ్యామిలీస్ ఉన్నాయి, లైక్ మేబీ ఒక వైఫ్ అండ్ హస్బెండ్, ఇంకొక వైఫ్ అండ్ హస్బెండ్ ఒక షేరింగ్ లో ఉంటున్నారు అనుకోండి, ఒక డబుల్ బెడ్రూమ్ హౌస్ లో. సో కొంతమందికి లైక్ కిడ్స్ వచ్చారు, అప్పుడు ఏమవుతుంది? సో ఒక ఫ్యామిలీ అనేది ఎక్కువ రిసోర్సెస్ ని కన్జ్యూమ్ చేయడం స్టార్ట్ చేస్తుంది ఆ ఇంట్లో. ఓకే, సో అలానే ఇక్కడ ఒక VM లో డిఫరెంట్ ప్రాజెక్ట్స్ సంబంధించిన కంటైనర్స్ రన్ అవుతున్నప్పుడు ఒక కంటైనర్ కి సమ్ డిఫెక్ట్ వలనో ఆ ట్రాఫిక్ వలనో రిక్వెస్ట్లు పెరిగిపోయినప్పుడు, సో ఇట్ విల్ స్టార్ట్ కన్స్యూమింగ్ ఆల్ ద రిసోర్సెస్ ఆఫ్ దిస్ VM. సో ఫైనల్ గా ఏమవుతుంది అంటే ఆ VM అనేది బ్లాక్ అయిపోతుంది. సో VM విల్ బి
లాక్డ్ బై ఏ సింగిల్ కంటైనర్. సో ఏదైతే అడ్వాంటేజ్ ఉందో అదే డిసడ్వాంటేజ్ గా కూడా మారుతుంది. ఓకే, సో అందుకని Kubernetes లో ఏం చేసామంటే we can restrict the resources. We can restrict the resources consumed by containers. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇంట్రెస్ట్ లో కూడా అడుగుతుంటారు, హౌ కెన్ యూ బ్లాక్ కంటైనర్స్ నాట్ టు యూస్ లాట్ ఆఫ్ రిసోర్సెస్ ఆఫ్ ద విఎం. సో ఇది మనం మెన్షన్ చేస్తాం. సో ఇది చాలా ఇంపార్టెంట్ స్కేలింగ్ లో కానీ ఎక్కడైనా కూడా. సో రిసోర్సెస్ ఇన్ Kubernetes అని మనం సెర్చ్ చేస్తే ఇక్కడ ఉంది చూడండి, మీరు ప్రతి కంటైనర్ కి ఆ కంటైనర్ ఎంత రిసోర్సెస్ వరకు యూజ్ చేయొచ్చు అనేది మనం మెన్షన్ చేయాలి. రిసోర్సెస్ అనే ఒక బ్లాక్ లో రిక్వెస్ట్ అంటే సాఫ్ట్ లిమిట్ అనమాట. అంటే కంటైనర్ స్టార్ట్ అయినప్పుడు దానికి ఇంత మెమరీ అలొకేట్ అవుతుంది. 64 MB ఆఫ్ ర్యామ్, 250 మైక్రో సిపియు. ఓకే, సో 1000 M అంటే 1000 M ఈజ్ ఈక్వల్ టు 1 సిపియు అనమాట. 250 M ఈక్వల్ టు 0.25 సిపియు. అలా ఎన్ని సిపియు కోర్స్ ని మనం అలొకేట్ చేస్తున్నాం ఆ కంటైనర్. సో ఇది సాఫ్ట్ లిమిట్. హార్డ్ లిమిట్, రిక్వెస్ట్ పెరిగే కొద్దీ ఆ కంటైనర్ ఇంత ఎక్స్పాండ్ అవ్వచ్చు. 120 MB ఆఫ్ ర్యామ్ ని కన్జ్యూమ్ చేయొచ్చు, అలానే 500 మైక్రో సిపియుని కన్జ్యూమ్ చేయొచ్చు. సో అది మనం అలొకేట్ చేస్తాం. సో ఇప్పుడు మీరు ఎంత ట్రాఫిక్ పెరిగినా కూడా ఈ కంటైనర్ ఇంతవరకు మాత్రమే రిసోర్సెస్ ని కన్జ్యూమ్ చేయగలరు. సో ఈ బేసిస్ పైన మనం ఆటో స్కేలింగ్ కానీ ఆ స్కేలింగ్ అవన్నీ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఆటో స్కేలింగ్ చేయడానికి ఇవి చాలా ఇంపార్టెంట్. ఇది మ్యాండేట్, ఈ సెక్షన్ మెన్షన్ చేయడం. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాక్టీస్ ఆల్సో. మీరు చూసింటారు మనం డాకర్ బెస్ట్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు లిమిట్ ద రిసోర్సెస్ ఆఫ్ కంటైనర్ అనేది చాలా వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాక్టీస్. సో దిస్ ఇస్ ఆల్సో యాడ్ దిస్ ఇన్ యువర్ బెస్ట్ ప్రాక్టీసెస్ లిస్ట్. సో మీరు ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, ఈ రా సింటాక్స్. ఓకే, మీరు మిమ్మల్ని సింటాక్స్ రాయమన్నప్పుడు ఒక పాడ్ డెఫినేషన్ కి ఈ రిసోర్సెస్ ఖచ్చితంగా ఇంక్లూడ్ చేయండి. దట్ విల్ గివ్ యువర్ బెస్ట్ ఒపీనియన్ ఆన్ యూ. ఓకే, రిసోర్సెస్ రిక్వెస్ట్ అంటే సాఫ్ట్ లిమిట్, సిపియు దీనికి 100 M సరిపోతుంది. మెమరీ 68 MB. MB అంటే ఇక్కడ MI అంటాము. అలానే లిమిట్స్ CPU, it can expand up to 200 microns. Memory 128 MB. So this is about the resources section. Now kubectl apply -f cd ports kubectl apply -f 06 resources.add. Oh, namespace ఉందా? సారీ, namespace మనం క్రియేట్ చేయలేదు, చేసేస్తాం.
ఓకే, బట్ ఒక్క కండిషన్ ఏంటంటే ఇక్కడ ఈ రిక్వెస్ట్ ఈ లిమిట్స్ అనేది అట్లీస్ట్ రిక్వెస్ట్ తో పాటు ఈక్వల్ గా ఉండాలి ఆర్ గ్రేటర్ ఉండాలి. ఓకే, ఇట్స్ ఓకే. ఇది 64 మెన్షన్ చేయాలని లేదు, ఎంతైనా మెన్షన్ చేయొచ్చు, నో ప్రాబ్లం. kubectl get pods రన్ అవుతుంది. kubectl describe pod hello pod. సో ఇక్కడ చూస్తే మనం అది రిసోర్సెస్ సెక్షన్ లో ఉంటుంది. So this is about the resources stuff. నేను కొంచెం మార్చుకోండి మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు. దట్ ఈస్ అబౌట్ రిసోర్సెస్. నెక్స్ట్ వచ్చేసి మనం ఎన్విరాన్మెంట్ చూసాం కదా. సో ఈ ఎన్విరాన్మెంట్ లో ఒకవేళ నాకు 50 కావాలి అనుకోండి, 50 కీ వాల్యూ పైర్స్ కావాలి ప్రాజెక్ట్ కి. సో నేను చాలా అదర్ సిస్టమ్స్ ని కాల్ చేస్తున్నాను, చాలా డిపెండెన్సీస్ ఉన్నాయి, వాటి యూఆర్ఎల్స్ వాటి అన్నిటిని నేను ఎన్విరాన్మెంట్ లో కాన్ఫిగర్ చేయాలి అనుకోండి. సో 50గా నేను కాన్ఫిగర్ చేసుకుంటూ వెళ్తే సో ఇది అనేది చాలా పెద్దగా అయిపోతుంది రిసోర్స్ డెఫినేషన్. అండ్ ఎప్పుడైనా చేంజ్ ఉన్నప్పుడు నేను మళ్ళీ ఇక్కడికి వచ్చి చేంజ్ చేసి ఆ డెఫినేషన్ ని మళ్ళీ పుష్ చేయాల్సి వస్తుంది. సో అప్పుడు ఏంటి, మీరు మెయిన్ పార్ట్ డెఫినేషన్ లో ఎన్విరాన్మెంట్ ని ఇలా పెట్టారు అంటే సో దట్ ఈస్ ప్రోన్ టు డూ సమ్ ఎర్రర్స్ అనమాట. సో అందుకని ఇక్కడ మనకి ఏముంది, సో ఒకటి అర్థం చేసుకోండి, కామన్ డిజైన్ ప్రిన్సిపల్స్, డిజైన్ ప్రాక్టీసెస్. మీరు ఏదైనా ఒక ప్లాట్ఫామ్ యాజ్ అ సర్వీస్ ని కానీ డెవలప్ చేస్తున్నారు అనుకోండి. సో నౌ వీ హ్యావ్ క్యూబర్నెటీస్ యాజ్ అ ప్లాట్ఫామ్ యాజ్ అ సర్వీస్. ఏడబ్ల్యూఎస్ కూడా వన్ ఆఫ్ ది ప్లాట్ఫామ్ యాజ్ అ సర్వీస్. ఓకే, ఏడబ్ల్యూఎస్ ప్రిన్సిపల్. అలానే మీరు ఏదైనా ఒక ప్లాట్ఫామ్ ని డిజైన్ చేస్తున్నా ఆర్ మీరు ఏదైనా ఒక ప్లాట్ఫామ్ ని ఎవాల్యుయేట్ చేస్తున్నా సో దాంట్లో మ్యాండేటరీగా ఒక ఫీచర్ ఉండాలి, దట్ ఈస్ వేర్ టు స్టోర్ కాన్ఫిగరేషన్. సో ఏడబ్ల్యూఎస్ లో అనుకుంటే సొల్యూషన్ ఏంటి, ఎస్ఎస్ఎం పారామీటర్స్. సో ఇది ఒక ప్లాట్ఫామ్ అనుకుంటే, సో ప్లాట్ఫామ్ మీనింగ్ ఏంటంటే యాక్చువల్గా ఇట్ కెన్ ప్రొవైడ్ ఎవ్రీథింగ్, దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్లాట్ఫామ్ కదా. సో ఈ ప్లాట్ఫామ్ లో అప్లికేషన్స్ రన్ అవుతుంటాయి, క్యూబర్నెటీస్, అలానే పీసీఎఫ్ అని ఒకటి ఉంది మనకి, టోటల్ క్లౌడ్ ఫామ్ ట్రైనింగ్. అలా ఫ్యూచర్ లో ఇంకెన్ని ప్లాట్ఫామ్స్ వచ్చినా కూడా ఇక్కడ అప్లికేషన్స్ రన్ అవుతున్నప్పుడు సో దిస్ ఇస్ ద డిజైన్ ప్రిన్సిపల్ ఆఫ్ ప్లాట్ఫామ్. ఓకే, సమ్ కాన్ఫిగరేషన్ స్టోర్ అనేది ఉండాలి. సో ఈ అప్లికేషన్స్ రన్ టైంలో ఈ కాన్ఫిగరేషన్ స్టోర్ ని కనెక్ట్ అయ్యి ఓకే ఆ కాన్ఫిగరేషన్ ని ఫెచ్ చేసుకునేలాగా ఉంటాయి కాన్ఫిగరేషన్స్, అలానే సీక్రెట్స్. సో ఇది వన్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ప్లాట్ఫామ్ డిజైన్ అన్నమాట. ఈ రెండు ఫీచర్స్ లేవు అంటే దట్స్ అ బ్యాడ్ ప్లాట్ఫామ్, యూ కెన్ సే వీ నో నీడ్ టు యూస్ దట్. సో క్యూబర్నెటీస్ లో ఏంటంటే మనకి కాన్ఫిగరేషన్ స్టోర్ చేసుకోవడానికి ఒకటి ఉంది, దట్ ఈస్ నథింగ్ బట్ కాన్ఫిగ్ మ్యాప్. కాన్ఫిగ్ మ్యాప్ ఇన్ క్యూబర్నెటీస్. సో మీకు చూస్తేనే అర్థమవుతుంది మ్యాప్ అంటే ఇట్స్ నథింగ్ బట్ కీ వాల్యూ పేయర్. సో సేమ్ సింటాక్స్, ఏపీఐ వర్షన్, కైండ్, మెటాడేటా. ఇక్కడ ఏంటంటే మనం డేటా అనే సెక్షన్ లో ఇది కీ, ఇది కీ, ఇది వాల్యూ. సో దీంట్లో మనం కీ వాల్యూ పేర్స్నే కాదు ఇంక్లూడింగ్ ఫైల్స్ ని కూడా మనం కాన్ఫిగరేషన్ లాగా మేనేజ్ చేయొచ్చు. ఓకే, సో దట్ అని అది మళ్ళీ వస్తుంది. వీ హ్యావ్ లాట్ ఆఫ్ అడ్వాంటేజెస్ విత్ కాన్ఫిగ్ మ్యాప్. ఓకే, సో ఇప్పుడు నేను ఫస్ట్ ఒక కాన్ఫిగ్ మ్యాప్ ని క్రియేట్ చేస్తాను.
సింటాక్స్ వచ్చేసి API వర్షన్ v1 signed config map with ccaps and then metadata name DevOps configures. ఓకే, తర్వాత డేటా, మీరు దీంట్లో ఏ డేటాని స్టోర్ చేస్తుంది. సో ఇప్పుడు డేటాలో కీ వాల్యూ పేర్స్ ని మనం స్టోర్ చేయాలి అనుకుంటాం. సో వాల్యూమ్ ఇచ్చారు, అది మనం తర్వాత డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ చూడండి, సో దిస్ ఇస్ ద డేటా, ఇది కీ, ఇది వాల్యూ, ఇది కీ, ఇది వాల్యూ. ఓకే, సో దీంట్లో ఫైల్స్ ని కూడా స్టోర్ చేయొచ్చు, అది మనం మళ్ళీ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డేటాలో నేను కోర్స్ అని ఇస్తున్నా, దట్ ఈస్ DevOps trainer అని ఇస్తున్నా, దట్ ఈస్ శివకుమార్ అనుకోండి. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మనం కీ వాల్యూ పేర్స్ ని ఇచ్చాము. ఈ కాన్ఫిగ్ ని మనం పాడ్ లో ఎలా డిఫైన్ చేయాలి? యూ కెన్ సే pod config dot amec. config pod అని ఇస్తున్నా. సో మొత్తానికి మనం ఎన్విరాన్మెంట్ వేరియబుల్ ని సెట్ చేయాలి, env. సో ఎన్విరాన్మెంట్ వేరియబుల్లో నేను ఇక్కడ కోర్స్ అని ఇస్తున్నా. సారీ, నేమ్ అనేది కోర్స్, ఎన్విరాన్మెంట్ వేరియబుల్ నేమ్ వచ్చేసి కోర్సు. సో జనరల్ గా మనం ఏం చేసాం, వాల్యూ అని ఇచ్చి ఇక్కడ డెవాప్స్ అని ఇచ్చాం. బట్ ఇక్కడ హార్డ్ కోడ్ చేయకుండా ఈ పాడ్ అనేది కాన్ఫిగ్ మ్యాప్ నుంచి దాన్ని తీసుకోవాలి. సో తీసుకోవాలి అన్నప్పుడు ఇంకొక ఒక చిన్న లైన్ ఉంటుంది, వాల్యూ ఫ్రమ్ అని. చూడండి, వాల్యూ ఫ్రమ్ ఎక్కడి నుంచి వాల్యూ, దిస్ ఇస్ కాన్ఫిగ్ మ్యాప్ కీ రిఫరెన్స్. అంటే కాన్ఫిగ్ మ్యాప్ లో ఉండే కీ నుంచి తీసుకోవాలి. సో దాని తర్వాత కాన్ఫిగ్ మ్యాప్ నేమ్ ఏంటి, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ అవర్ కాన్ఫిగ్ మ్యాప్, DevOps config. ఆ కాన్ఫిగ్ మ్యాప్ లో ఉండే ఏ కీ నుంచి మనం తీసుకోవాలి, కీ కోర్స్ అనే దాంట్లో నుంచి తీసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఎన్విరాన్మెంట్ వేరియబుల్ నేమ్ డిఫైన్ చేస్తున్నాం, బట్ వాల్యూ ఇక్కడ నుంచి ఇవ్వట్లేదు. వాల్యూ వచ్చేసి ఎక్కడి నుంచి ఇస్తున్నాం, కాన్ఫిగ్ మ్యాప్ కీ రిఫరెన్స్, కాన్ఫిగ్ మ్యాప్ లోంచి తీసుకుంటున్నాం. ఆ కాన్ఫిగ్ మ్యాప్ నేమ్ ఏంటి, DevOps config, ఆ కీ ఏంటి, కోర్స్. సో ఈ కాన్ఫిగ్ మ్యాప్ ని మీరు ఎన్ని పాడ్స్ కైనా యూస్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఈ పాడ్ రన్ అయ్యేటప్పుడు ఏం చేస్తుంది, వాల్యూ ఫ్రమ్ అనేది చూస్తుంది, కాన్ఫిగ్ మ్యాప్ కోసం సెర్చ్ చేస్తుంది. ఒకవేళ లేకపోతే ఎర్రర్ వస్తుంది, ఉంటే తీసుకుంటుంది అనమాట. సో అట్లానే వాల్యూ. సో ఇంకొకటి, సారీ, నేమ్ ట్రైనర్ అనుకుందాం. సో ఇక్కడ మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ ఇది సేమ్ ఉండాలని నేను జస్ట్ దీంట్లో ఉండే వాల్యూని తీసుకొచ్చి ఈ నేమ్ కి అటాచ్ చేస్తుంది, ఇక్కడ మనం హార్డ్ కోడ్ గా ఇవ్వకుండా. సో ఇప్పుడు అడ్వాంటేజ్ ఏంటంటే, మీకు ఎప్పుడైనా కాన్ఫిగ్ మ్యాప్ అనేది చేంజ్ అయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాల్యూస్ అనేవి చేంజ్ అయ్యాయి, మనం పాడ్ని డిస్టర్బ్ చేయం. పాడ్ని డిస్టర్బ్ చేయకుండా డైరెక్ట్గా ఈ కాన్ఫిగ్ మ్యాప్ని ఎడిట్ చేసి పాడ్ని రీస్టార్ట్ కొట్టామంటే ఆటోమేటిక్గా అది వెళ్ళి తెచ్చుకుంటుంది అనమాట. ఓకే, సేమ్ ట్రైనర్. So the use of config map is to fetch the values dynamically. So first నేను config map అప్లై చేయాలి. kubectl apply -f07 config map create అయింది. సో kubectl get config maps అనేది చూస్తే
So you have this one, kubectl describe config map DevOps config. Okay. సో మనకి వాల్యూస్ అనేవి ఉన్నాయి చూడండి, కోర్స్ డెవాప్స్ ట్రైనర్ శివకుమార్ రెడ్డి ఇట్లా. సో ఇప్పుడు మనం మన పాడ్ని అప్లై చేద్దాం. Again robot submit. సో మనకి Kubernetes లో వచ్చే వన్ ఆఫ్ ద మెయిన్ సిల్లీ ఇష్యూ ఏంటో తెలుసా, ఈ కాన్ఫిగ్ మ్యాప్ నాట్ ఫౌండ్ అనేది. అండ్ ఆ కాన్ఫిగ్ మ్యాప్ లో వాల్యూస్ రాంగ్ ఉండడం, కీ నేమ్స్ సరిగ్గా మ్యాచ్ అవ్వకపోవడం. సో అక్కడ వస్తుంది మనకి మెయిన్ ఇష్యూ. kubectl get pods. నేను ఇప్పుడు చెక్ చేయాలి అంటే kubectl exec -it config pod bash env. సో ఇప్పుడు చూసుకుంటే మీకు వాల్యూ సెట్ అయిపోయాయి చూడండి. సో ఇప్పుడు ఈ వాల్యూస్ ని మన డెవలప్మెంట్ లో ఉండే, ఐ మీన్ మన అప్లికేషన్ లో ఉండే కోడ్ యూస్ చేసుకోవచ్చు, ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ని గెట్ చేసుకోవాలి. సో దిస్ ఇస్ హౌ కాన్ఫిగ్ మ్యాప్ ఇస్ యూస్డ్. బట్ ఇక్కడ చూస్తే మళ్ళీ సేమ్ ప్రాబ్లం. ఒక 50 ఉందనుకోండి, ఇంకా కోడ్ పెరిగిపోయింది. సో ఇంతకుముందు జస్ట్ నేమ్ అండ్ వాల్యూ ఉండేది, ఇప్పుడు ఇంకొక 4 లైన్స్ యాడ్ అయింది కాన్ఫిగ్ మ్యాప్. సో కాన్ఫిగ్ మ్యాప్ మనకి ఇంకొక సొల్యూషన్ ఇస్తుంది. సో అదేంటంటే, మీరు ఇట్లా మళ్ళీ నేమ్ ఫ్రమ్ కీ వాల్యూ ఇలా అంతా చూసుకోకుండా డైరెక్ట్లీ కాన్ఫిగ్ మ్యాప్ని అది రిఫర్ చేయొచ్చు. రిఫరింగ్ కాన్ఫిగ్ మ్యాప్ ఇన్ పాడ్. సో అది ఎలా అంటే, కీ అగైన్ కాన్ఫిగ్ మ్యాప్ ఫ్రమ్ అనేది అంతా రాయకుండా, సో ఇలా అంతా రాయకుండా డైరెక్ట్గా env ఫ్రమ్ అని రాసేసి ఈ కాన్ఫిగ్ మ్యాప్ ఇచ్చేసారంటే, కాన్ఫిగ్ మ్యాప్ లో మీరు ఏవైతే కీ వాల్యూస్ ఉన్నాయో అవన్నీ ఆటోమేటిక్గా సెట్ అయిపోతాయి. సో ఇప్పుడు మనం అది చూస్తే, సో నేను ఇక్కడ ఇంకొక పాడ్ క్లిక్ చేయొచ్చు. కాన్ఫిగ్ పాడ్ 1 అని ఇస్తున్నా. సో ఇక్కడ నేను env అనేది డైరెక్ట్లీ env ఫ్రమ్ అని రాసి కాన్ఫిగ్ మ్యాప్ నుంచి డైరెక్ట్గా తీసుకుంటాను. ఇలా మీరు ఎన్ని కాన్ఫిగ్ మ్యాప్లైనా తీసుకోవచ్చు. ఓకే, డెవాప్స్ కాన్ఫిగ్. సో ఇప్పుడు ఈ డెవాప్స్ కాన్ఫిగ్ లో మీరు ఏదైతే కీ వాల్యూ పేర్స్ పెట్టారో అవి ఆటోమేటిక్గా ఎనేబుల్ అయిపోతాయి. సో మళ్ళీ మీరు ఒక 100 పెట్టినా కూడా ఈ సింగిల్ లైన్తో అవి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. సో ఇప్పుడు kubectl exec -it config pod -1 bash ఆటోమేటిక్గా సెట్ అయిపోయింది. సో దిస్ ఈస్ అబౌట్ కాన్ఫిగ్. సో ఇది మనం హెవీగా యూస్ చేస్తాం ఎనీహౌ ఫోటోషాప్ ప్రాజెక్ట్లో. చేస్తాం. సో నెక్స్ట్ అలానే సీక్రెట్ అని ఉంటుంది Kubernetes లో, కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి. సేమ్ కాన్ఫిగ్ మ్యాప్ ఎలా ఉందో సీక్రెట్ కూడా సేమ్ అనమాట, జస్ట్ నేమ్ మారుతుంది. కైండ్ అనేది సీక్రెట్,
ఇక్కడ మీరు ఫైల్ ఇవ్వచ్చు ఆర్ ఎల్స్ సేమ్ కీ వాల్యూ పేర్స్ కూడా ఇవ్వచ్చు. సర్టిఫికేట్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇవ్వచ్చు. సేమ్ జస్ట్ డేటా ఇవ్వచ్చు. దానికి ఇక్కడ కీ వాల్యూ పేర్ యాజ్ ఇట్ ఈస్. సింపుల్ ఎగ్జాంపుల్ చూస్తాం. సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం, తర్వాత మనం డిస్కస్ కాంప్లెక్స్ డూయింగ్ రోబోషాప్. So this is a simple example. Zero nine secrets dot app. Same again API version. సో ఈ రెండు మీకు గుర్తుండిపోవాలి. API వర్షన్, kind, metadata, main, DevOps secret అని ఇస్తున్నాం. తర్వాత ఇక్కడ డేటా. సీక్రెట్స్ ఇవన్నీ రాయమని అడిగారు. మోస్ట్లీ opaque అంటే యూ కెనాట్ సీ దట్ మీనింగ్. మోస్ట్లీ పాడ్ డెఫినేషన్ అడుగుతారు. సో డేటాలో యూజర్ నేమ్ పాస్వర్డ్ అనుకుంది. ఇదేంటంటే బేస్ 64 ఎన్కోడెడ్. బేస్ 64 ఎన్కోడెడ్ ఎలా వస్తుంది అంటే, మనం ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎకో -n యూజర్ నేమ్ వచ్చేసి అడ్మిన్ అనుకోండి, ఇలా ఇచ్చి బేస్ 64 అని ఇచ్చానంటే, సో దిస్ ఇస్ ద బేస్ 64 ఎన్కోడెడ్ వాల్యూ ఆఫ్ అడ్మిన్ అనమాట. సో సీక్రెట్స్ లో ఏంటంటే మనం బేస్ 64 వాల్యూ ఇవ్వాలి. సో యూజర్ నేమ్ ఈస్ దిస్ వన్, పాస్వర్డ్ నేను అడ్మిన్ 123 ఇచ్చాను. దిస్ ఇస్ ద పాస్వర్డ్. ఇది స్టిల్ ఈ సీక్రెట్ అనేది ఇక్కడ సెక్యూర్ కాదు, ఎందుకంటే బేస్ 64ని ఎవరైనా డికోడ్ చేయొచ్చు. నేను ఇదే వాల్యూ ఇచ్చి మళ్ళీ డికోడ్ చేసిన అదే వస్తుంది. ఇప్పుడు ఈ వాల్యూ తీసుకొని మీరు డికోడ్ చేసిన మీకు వాల్యూ అయితే వచ్చేస్తుంది. 64 డికోడ్ అడ్మిన్ 1. సో ఇది అంత సెక్యూర్ కాదు, జస్ట్ ఆప్షన్ అయితే ఉంది. సో ఇది ఎన్కోడెడ్, నాట్ ఎన్క్రిప్షన్. సో మనం స్టిల్ AWS అన్ని యూస్ చేసుకోవచ్చు, బికాస్ EKS ఇస్ పార్ట్ ఆఫ్ AWS ప్లాట్ఫామ్ కాబట్టి. సో EKS అనే దానికి AWS SSM పారామీటర్ స్టోర్ లో ఉండే సీక్రెట్ కి దేర్ విల్ బి ఇంటిగ్రేషన్. ఓకే, pod secrets dot aml. సేమ్ మళ్ళీ pod secret pod అని రాస్తున్నాం. env ఫ్రమ్ కాన్ఫిగ్ మ్యాప్ కాదు, సీక్రెట్. సీక్రెట్ ఇన్ pod
జస్ట్ సీక్రెట్ కి రిఫరెన్స్ అంటే from secret ref Kubernetes. సో ఇలా సీక్రెట్ రెఫ్ కాన్ఫిగ్ మ్యాప్ రెఫరెన్స్ ఎలానో అలానే జస్ట్ సీక్రెట్ రెఫ్. ఓకే, సో సీక్రెట్ ఏంటి మనది? డెవాప్స్ సీక్రెట్ అని. That's it. Oh shit. Group CTL apply -F09 secret. Group CTL apply 10 secrets. Group CTL accept -IT secret pod -hash. PNV అని టైప్ చేస్తే మీకు ఆటోమేటిక్గా డీకోడ్ చేసి పెట్టేస్తుంది అనమాట Kubernetes. సో దిస్ ఈస్ అబౌట్ కాన్ఫిగ్ మ్యాప్ అండ్ సీక్రెట్. సో కాన్ఫిగరేషన్ ని కానీ క్రెడెన్షియల్స్ ని కానీ మనం కోడ్ నుంచి డిటాచ్ చేసి కాన్ఫిగరేషన్ స్టోర్ లో పెట్టుకుంటే దట్ విల్ బి ఏ గుడ్ ప్రాక్టీస్. సో ఎప్పుడైనా చేంజ్ చేయాలనుకున్నా, సెక్యూర్ గా ఉంచాలనుకున్నా కూడా. So that's all about pods mostly. So next to the important topic that is like services. సో సర్వీస్ అంటే ఏంటి? Kubernetes లో ఇప్పుడు మనం pods ని రన్ చేస్తున్నాం, బట్ వీఆర్ నాట్ ఏబుల్ టు కన్జ్యూమ్ దెమ్, వీఆర్ నాట్ ఏబుల్ టు బ్రౌజ్ దెమ్. సో మనం Nginx pod ని రన్ చేసాం, బట్ మనం ఎలా దాన్ని యాక్సెస్ చేయాలి? ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్పోజ్ pods to other applications or outside world, we must use services. Okay, so this is for two purposes. One, expose to other apps or outside world. So ఇది ఒకటి. And another thing is load balancing. And another one is like service mesh. Service mesh అంటే ఏంటి? అదర్ అప్లికేషన్స్ ని, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు ఉన్నాయి 3-4 VMs ఉన్నాయి. 3-4 VMs ఒకే అప్లికేషన్ లైక్ క్యాటలాగ్ అనేది ఆటో స్కేలింగ్ లో 3-4 VMs అయింది. అప్పుడు మనం ఏ ఫీచర్ యూస్ చేసి దాన్ని లోడ్ బ్యాలెన్స్ చేసాం? ALB యూస్ చేసి లోడ్ బ్యాలెన్స్ చేసాం. సో అప్పుడు కార్ట్ అనేది క్యాటలాగ్ ని కాల్ చేయాలంటే త్రూ ALBనే చేయాలి. సో దట్ విల్ బి లైక్ సర్వీస్ మెష్ అండ్ లోడ్ బ్యాలెన్స్ అండ్ ఎక్స్పోజింగ్ టు ద అదర్ వరల్డ్ అన్నమాట. సో అక్కడ ALB ఏదైతే ఫంక్షనాలిటీని ఇంప్లిమెంట్ చేసిందో అదే ఫంక్షనాలిటీని ఇక్కడ Kubernetes లో సర్వీసెస్ అనే ఒక కాన్సెప్ట్ ఇంప్లిమెంట్ చేస్తుంది అనమాట. సో అది మీరు చూస్తారు. సో హౌ ఇట్ విల్ ఇంప్లిమెంట్ నౌ అనేది. సో ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ సర్వీసెస్ ఉన్నాయి. ఒకటి క్లస్టర్ IP. సో దిస్ ఈస్ ప్యూర్లీ ఇంటర్నల్ టు Kubernetes. ఇంకొకటి నోడ్ పోర్ట్, కెన్ ఎక్స్పోజ్ టు outside world. ఇంకొకటి లోడ్ బ్యాలెన్స్.
సో ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఈవెన్ ఫర్ ఇంటర్వ్యూస్. సేమ్ యూ కెన్ ఎక్స్పోజ్ టు అవుట్ సైడ్ వరల్డ్. సో ఇప్పుడు వన్ బై వన్ చూద్దాం. సో ఇక్కడ నుంచి ఏంటంటే మన పాడ్తో, ఇది మన పాడ్ అనుకోండి. సో ఈ పాడ్ని ఎవరైనా కమ్యూనికేట్ అవ్వాలి అంటే దే షుడ్ సెండ్ ఎ రిక్వెస్ట్ టు సర్వీస్ అని. Is my voice good? It is good. సో Kubernetes లో పాడ్ని ఎవరు డైరెక్ట్ గా కాంటాక్ట్ అవ్వలేరు. ఇఫ్ యూ వాంట్ టు అచీవ్ పాడ్ టు పాడ్ కమ్యూనికేషన్ యూ షుడ్ యూజ్ సర్వీసెస్. ఓకే, ఎందుకంటే పాడ్ అనేది చాలా డైనమిక్ గా ఉంటుంది. సో ఈ నిమిషంలో రన్నింగ్ లో ఉంటుంది, నెక్స్ట్ నిమిషంలో టర్మినేట్ అయిపోయి ఉండొచ్చు. సో పాడ్ ఐపీ అడ్రసెస్ ఆర్ ఎఫెమరల్. Okay, they are not permanent. So to achieve pod to pod communication in Kubernetes, we must use services. So pod should be attached to the services. So here we will get the names as DNS. Okay, మనం ఎందుకు Route 53 లో రికార్డ్స్ యూస్ చేసాం? బికాస్ ఐపీ అడ్రసెస్ అనేది చాలా ఎఫెమరల్ కాబట్టి, చేంజ్ అవుతుంటాయి కాబట్టి we used Route 53 records. Similarly here services are like Route 53 records as well. So చూద్దాం. ఫస్ట్ క్లస్టర్ ఐపీ. ఫస్ట్ ఒక పాడ్ అయితే ఉండాలి. సే పాడ్ తీసుకుందాం. Nginx పాడ్ అని ఇస్తున్నాం. సో పాడ్ అయితే క్రియేట్ అయింది. ఈ పాడ్ని మనం సర్వీస్కి అటాచ్ చేయాలి. సో నేను చెప్పాను కదా లేబుల్స్ అనేది. సో లేబుల్స్ ఈజ్ వెరీ యూస్ఫుల్ ఫంక్షనాలిటీ ఇన్ Kubernetes టు అటాచ్. లేబుల్స్ ఆర్ యూస్ఫుల్ యాజ్ సెలెక్టర్స్. సో ఇప్పుడు నేను లేబుల్స్ అనేది యూజ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి లేబుల్స్, ఇక్కడ యాప్ Nginx. మీరు ఎన్ని లేబుల్స్ అయినా పెట్టుకోవచ్చు. డెమో సర్వీస్ అని ఇచ్చా, కొన్ని లేబుల్స్ ఇచ్చా. సో ఇప్పుడు నేను సర్వీస్ డెఫినేషన్ కూడా రాస్తున్నాను. సర్వీస్ డెఫినేషన్ అగైన్ Kubernetes సర్వీస్. సేమ్ ఏపీ వర్షన్, టైం, మెటాడేటా, స్పెక్. ఈ స్పెక్ లో మనకి సెలెక్టర్ అనేది వస్తుంది. చూడండి ఏపీ వర్షన్ అంతా సేమ్. This is Nginx service and this is also service. The spec అనేది స్టార్ట్ అవుతుంది. స్పెసిఫికేషన్స్ లో ఫస్ట్ థింగ్ వచ్చేసి సెలెక్టర్. సో పాడ్ క్రియేట్ అయిపోతుంది. సర్వీస్ క్రియేట్ అయ్యేప్పుడు ఈ సర్వీస్ దేనికి వెళ్ళి అటాచ్ అవ్వాలి. సో దట్ ఈస్ నథింగ్ బట్ సెలెక్టర్. ఎలా సెలెక్ట్ చేసుకోవాలి సర్వీస్ పాడ్స్ అనేది ఈ లేబుల్స్ పైన. ఇక్కడ ఏవైతే మీరు లేబుల్స్ ఇచ్చారో అవే లేబుల్స్ ఇక్కడ ఇచ్చారంటే, సో ఇప్పుడు సర్వీస్ అనేది Kubernetes ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఈ లైన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది, ఇచ్చేస్తుంది, ఇక్కడ వస్తుంది, సెలెక్టర్లోకి వస్తుంది. ఇంకా ఈ లేబుల్స్తో ఏవైతే పాడ్స్ ఉన్నాయో వాటిని సెట్ చేస్తుంది సర్వీస్. లేబుల్స్ యొక్క మెయిన్ ఫంక్షనాలిటీ ఏంటి? ఫిల్టరింగే కదా. ఓకే, సెర్చ్ చేసి ఈ సర్వీస్ వెళ్ళి ఈ పాడ్స్ అన్నిటికీ అటాచ్ అయిపోతుంది. సో మీరు లేబుల్స్ ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఇవ్వాలి, అవి యూనిక్గా ఉండాలి. ఓకే, ఒక్క లేబుల్ అనేది ఇచ్చినప్పుడు సో దట్ విల్ బి లైక్ అది మంచిగా ఉంటుంది. సో ఇప్పుడు మనం సేమ్ మావెన్లో ఏం చేసాం, గ్రూప్ ఐడి, ఆర్టిఫాక్ట్ ఐడి, వర్షన్ అనేది ఒక యూనిక్ థింగ్ కదా. సో అలానే మీరు ఇక్కడ లేబుల్స్ కూడా అలా ఇవ్వచ్చు. లేబుల్ స్ట్రాటజీ ఇచ్చేటప్పుడు ప్రాజెక్ట్ మనం ఏమి ఇస్తాం, రోబోషాప్ ఇస్తాం.
కాంపోనెంట్ ఇస్తాం, కేటలాగ్ ఇస్తాం, అండ్ ఈవెన్ టియర్ ఇస్తాం అనుకోండి, టియర్ 2 అనుకోండి. సో ఇది యూనిక్నెస్ ని క్రియేట్ చేస్తుంది. సో మీరు మీ కంపెనీలో తీసుకుంటే మళ్ళీ ఇంకొక రోబోషాప్ ప్రాజెక్ట్ ఉండడం ఇస్ నాట్ పాసిబుల్. మళ్ళీ ఆ రోబోషాప్ ప్రాజెక్ట్ లో కేటలాగ్ ఉండడం ఇస్ నాట్ పాసిబుల్ థింగ్. సో యూనిక్నెస్ ని క్రియేట్ చేసేలాగా మీ పాడ్ లేబుల్స్ ఉంటాయి. ఓకే, పాడ్ నేమ్ అనేది విత్ ఇన్ ద నేమ్ స్పేస్ మాత్రమే యూనిక్. సో దట్స్ నాట్ ఎ గుడ్ థింగ్. జస్ట్ కావాలంటే మీరు ఇచ్చుకోవచ్చు లేబుల్స్ లో, బట్ ఇక్కడ ఏదైతే ఇస్తారో దట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ అ లేబుల్. ఇది ఇక్కడ ఇచ్చాం కదా, మీరు ఇక్కడే ఇచ్చుకోవచ్చు, నాట్ ఏ ప్రాబ్లం. బట్ ప్రాపర్ లేబుల్స్ మెన్షన్ చేయడం ఇస్ అ గుడ్ ప్రాక్టీస్. దట్ ఈస్ ద సర్వీస్ నేమ్ కూడా ఇవ్వచ్చు, నాట్ ఏ ప్రాబ్లం. సో నెక్స్ట్ పోర్ట్స్ అనే సెక్షన్ ఉంది. సో ఇప్పుడు లోడ్ బ్యాలెన్సర్ లో కూడా సేమ్ కాన్సెప్ట్ కదా. లోడ్ బ్యాలెన్సర్ కి ఒక పోర్ట్ ఓపెన్ అయి ఉంటుంది. లైక్ మనం ఏం చేసాం, కేటలాగ్ అనేది యాక్చువల్లీ ఇట్స్ 8080. బట్ లోడ్ బ్యాలెన్సర్ కి పోర్ట్ నెంబర్ 80. సో పబ్లిక్ వచ్చేసి పోర్ట్ నెంబర్ 80 పైన లోడ్ బ్యాలెన్సర్ హిట్ చేస్తే ఆ లోడ్ బ్యాలెన్సర్ బ్యాక్ ఎండ్ లో ఉన్న కేటలాగ్ ని 8080తో హిట్ చేస్తుంది. దిస్ ఈస్ నథింగ్ బట్ సర్వీస్ పోర్ట్, దిస్ ఈస్ నథింగ్ బట్ కంటైనర్ పోర్ట్. ఇక్కడ మనం ఎన్జినిక్స్ కదా, వాట్ ఈస్ అవర్ కంటైనర్ పోర్ట్? Nginx container port. So it is port number 80. ఇప్పుడు సర్వీస్ పోర్ట్ అనేది మీ ఇష్టం, మీకు ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు. సో పోర్ట్స్ అనేది తీసుకుంటున్నా. సో చూడండి, సెలెక్టర్ కింద ఉండాలి. టీసీపీ ప్రోటోకాల్, ఇది సర్వీస్ పోర్ట్ అన్నమాట. సో దిస్ ఇస్ కంటైనర్ పోర్ట్. సో ఇప్పుడు దీని మీనింగ్ ఏంటి? సో సర్వీస్ పోర్ట్ ని ఎవరైనా పోర్ట్ నెంబర్ 80 పైన హిట్ చేస్తే ఇది కంటైనర్ కి పోర్ట్ నెంబర్ 80కి రిక్వెస్ట్ ఫార్వర్డ్ చేస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ క్లస్టర్ ఐపీ. ఇక్కడ నేను ఏమి ఇవ్వలేదు స్పెక్. సో ఏమి ఇవ్వకపోతే దీని మీనింగ్ ఏంటంటే టైప్ ఇస్ నథింగ్ బట్ క్లస్టర్ ఐపీ. చూద్దాం. kubectl apply -101 cluster IP. So kubectl get services అని రన్ చేస్తే ఇక్కడ వచ్చింది చూడండి. సో మనకి nginx సర్వీస్ అనేది మన సర్వీస్ నేమ్, మనకు ఒక ఐపీ అడ్రస్ వచ్చింది. సో దిస్ ఈజ్ అవర్ ఐపీ అడ్రస్. ఇది పోర్ట్ నెంబర్ 80 పైన ఉంది. సో ఇది నేను ఏం చెప్పాను, ప్యూర్లీ ఇంటర్నల్ అని చెప్పాను కదా. ఓకే, సో ప్యూర్లీ ఇంటర్నల్ అన్నప్పుడు విత్ ఇన్ ద క్యూబర్నెటిస్ క్లస్టర్ మాత్రమే వర్క్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను హలో పాడ్ అనేది రన్ అవుతుంది కదా, ఈ హలో పాడ్ అనే దాంట్లోకి వెళ్ళి kubectl exec-it హలో పాడ్ బాష్. ఇక్కడ నేను ఏం చేయొచ్చు, కర్ల్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఐపీ అడ్రస్ ఇచ్చాను అనుకోండి. ఓకే, ఐఎమ్ గెటింగ్ nginx. ఓకే, సో ఇప్పుడు నేను సర్వీస్ ఐపీ అడ్రస్ ఇచ్చినప్పుడు ఓకే వేరే పాడ్లోకి వెళ్ళి ఇది పాడ్ 2, నేను ఇక్కడ నుంచి దీని ఐపీ అడ్రస్ ఇచ్చినప్పుడు సో దిస్ ఇస్ నథింగ్ బట్ పోర్ట్ నెంబర్ 80 కదా. సో ఇది ఏం చేస్తుంది, రిక్వెస్ట్ ని nginx ఫార్వర్డ్ చేసి రెస్పాన్స్ ఇస్తుంది. సో దిస్ ఇస్ లైక్ క్లియర్లీ like reverse proxy, load balancing, not everything. Okay, so ఈ
సర్వీస్ యొక్క ఐపీ అడ్రస్ కూడా దట్ ఈస్ నాట్ అ పర్మనెంట్ ఐపీ అడ్రస్. యూ కెన్ స్టిల్ హిట్ ఇట్ ఆన్ ఇట్స్ నేమ్ nginx-service. సో ఈ సర్వీస్ నేమ్ అనేది పర్మనెంట్, ఇట్స్ లైక్ డిఎన్ఎస్. ఓకే, సో ఇప్పుడు మీ ఈ దాన్ని లైక్ కార్ట్లో నేను సర్వీస్ నేమ్ని కాన్ఫిగర్ చేశానంటే బ్యాక్గ్రౌండ్లో ఐపీ అడ్రస్ ఎన్నిసార్లు చేంజ్ అయినా, సర్వీసెస్ ఎన్నిసార్లు చేంజ్ అయినా నేమ్ అనేది పర్మనెంట్గా ఉంటుంది. ఓకే, సో ఇది క్లస్టర్ ఐపీ. This is cluster IP. The cluster IP is purely internal to the Kubernetes. సో నేను Kubernetes లోపల ఉండే ఒక పాడ్లోకి వెళ్ళి ఎగ్జిక్యూట్ కాల్ చేస్తేనే వస్తుంది. సో నేను ఇప్పుడు నా అప్లికేషన్ని అవుట్ సైడ్ వరల్డ్కి లైక్ పబ్లిక్కి బ్రౌజర్లో యూస్ చేసుకునేలాగా ఎక్స్పోజ్ చేయాలి. సో నౌ వాట్ ఈస్ ద సొల్యూషన్? నెక్స్ట్ సొల్యూషన్ వీ హ్యావ్ ఈస్ నోడ్ పోర్ట్. ఓకే, నోడ్ పోర్ట్ అవుట్ సైడ్ వరల్డ్కి మీరు ఎక్స్పోజ్ చేయొచ్చు. సో ఆ నోడ్ పోర్ట్ ఎలా ఉంటుంది అంటే 02 node port dot nano. Same nginx-node port and container name ఏదైనా ఉండొచ్చు, not a problem because everything matters here is pod. nginx node port and సర్వీస్ వచ్చేసి ఇక్కడ చూడండి, లేబుల్స్ నేను మళ్ళీ జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి. ఇవే లేబుల్స్ నేను ఉంచాను అంటే ఈ సర్వీస్ వెళ్ళి అన్ని పోర్ట్స్కి అటాచ్ అయిపోతుంది. సో దిస్ ఇస్ అ డిఫరెంట్ పార్ట్ కాబట్టి నేను దీని లేబుల్స్ కూడా nginx నోడ్ పోర్ట్ అని ఇస్తుంది. ఓకే, బట్ ఇక్కడ ఏంటంటే టైప్ అనేది ఉంటుంది. టైప్ అనేది మనం నోడ్ పోర్ట్ అని ఇవ్వాలి. టైప్ 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 స్పెక్లో టైప్ ఈస్ నోడ్ పోర్ట్. ఇప్పుడు దీన్ని రన్ చేసి చూద్దాం. kubectl apply -f02 node port. kubectl get svc service shortcut అంట. సో ఇప్పుడు ఏమైంది, nginx నోడ్ పోర్ట్ అనే సర్వీస్ క్రియేట్ అయింది. టైప్ వచ్చేసి నోడ్ పోర్ట్. దీనికి చూడండి క్లస్టర్ ఐపీ కూడా వచ్చింది. సో దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవాలి, క్లస్టర్ ఐపీ ఈజ్ అ సబ్సెట్ ఆఫ్ నోడ్ పోర్ట్. ఇక్కడ చూడండి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్? సో ఫస్ట్ ఒక పాయింట్ క్లియర్, ఇట్ ఈస్ దట్ దిస్ ఈస్ అ క్లస్టర్ ఐపీ and this is a node. So this is cluster IP. So this is node port. సో మీరు నోడ్ పోర్ట్ క్రియేట్ చేశారంటే క్లస్టర్ ఐపీ కూడా ఆటోమేటిక్గా క్రియేట్. సో వాట్ ఈస్ నోడ్ పోర్ట్ అంటే నోడ్ అనే పదంలో ఒక మీనింగ్. సో అదేంటి? సో ఇవి మనకి నోడ్స్ ఉన్నాయి, 1 నోడ్ 2 నోడ్ 3 నోడ్స్ ఉన్నాయి. సో మన పాడ్ ఈ 3 నోడ్స్లో ఎక్కడో దగ్గర రన్ అవుతుందా? కరెక్టే కదా.
సో Kubernetes కి ఇన్ని నోడ్స్ ఉన్నప్పుడు మన పాడ్ అనేది ఏదో ఒక నోడ్ లో రన్ అవుతుంది. బట్ ఎక్కడ రన్ అవుతుంది అనేది మనకు అనవసరం. ఓకే, దట్ ఇస్ నాట్ అవర్ వర్క్, దట్ ఈస్ ద వర్క్ బై Kubernetes. అది ఎక్కడైనా రన్ అవ్వనివ్వండి. సో మనకు కావాల్సింది ఏంటి? అప్లికేషన్ షుడ్ బి అప్ అండ్ రన్. ఓకే, సో మన పాడ్ అనేది ఎక్కడో దగ్గర రన్ అవుతుంది. సో ఇప్పుడు ఏంటంటే నోడ్ పోర్ట్ అనే దానికి ప్రతి మీ Kubernetes క్లస్టర్లో ఎన్ని నోడ్స్ అయితే ఉన్నాయో అన్నిట్లో ఒక పోర్ట్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, సో ఆ పోర్ట్ నెంబర్ ఏంటి? దిస్ ఇస్ ద 30,133. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారు? యూజర్ అనే అతను ఏదైనా మీ నోడ్ ఐపీ అడ్రస్ అతను దేన్నైనా హిట్ చేయొచ్చు. సో దీన్నైనా హిట్ చేస్తాడు, ఈ పోర్ట్ దీన్నైనా హిట్ చేస్తాడు, అలానే ఈ పోర్ట్ ఈ నోట్నైనా హిట్ చేస్తాడు. సో అప్పుడు ఏం చేస్తుందంటే, సో మీరు ఏ దాన్నైనా హిట్ చేయండి, అప్పుడు ఈ నోడ్ ఏం చేస్తుందంటే ఒక సర్వీస్కి ఫార్వర్డ్ చేస్తుంది. దిస్ ఇస్ నథింగ్ బట్ క్లస్టర్ ఐపీ. ఓకే, సో ఈ క్లస్టర్ ఐపీ ఆటోమేటిక్గా పాడ్కి రిక్వెస్ట్ పంపిస్తుంది. సో దిస్ ఇస్ హౌ ఇట్ వర్క్స్. సో క్లస్టర్ ఐపీ ఈజ్ అ సబ్సెట్ ఆఫ్ నోడ్ పోర్ట్. సో క్లస్టర్ ఐపీని క్రియేట్ చేయకుండా ఏది జరగదు Kubernetes లో. సో ఇప్పుడు ఏంటి? నౌ లెట్ మీ హిట్ దిస్. పోర్ట్ నెంబర్ ఎంత? 30,133. వర్కౌట్ అవ్వట్లేదు ఎందుకు? సో ఏదైనా ఒక ఐపీ అడ్రస్ని పోర్ట్ నెంబర్తో హిట్ చేస్తుంటే, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ వర్కింగ్, వాట్ షుడ్ యూ ఫస్ట్ చెక్? సో ఆ పోర్ట్ అనేది అసలు ఓపెన్ అయిందా లేదా సెక్యూరిటీ గ్రూప్స్. సో ప్రతి ఇన్స్టెన్స్కి ఒక సెక్యూరిటీ గ్రూప్ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఈ కేస్ క్లస్టర్ క్రియేట్ చేసినప్పుడు అది ఆల్రెడీ కొన్ని సెక్యూరిటీ గ్రూప్స్ని క్రియేట్ చేసింది. సో దిస్ ఇస్ ద సెక్యూరిటీ గ్రూప్. సో ఇదే సెక్యూరిటీ గ్రూప్ అన్నిటికీ అటాచ్ అయింది. 848 చూడండి, 848, 848. సో ఇది మనం క్లస్టర్ క్రియేట్ చేసేటప్పుడు మనం ఏమి ఇవ్వలేదు కదా పోర్ట్ నెంబర్స్ అనేది. సో ఇక్కడ చూస్తే మీకు సో ఆ పోర్ట్ ఏమి ఓపెన్ అవ్వలేదు. ఇది ఎక్కడి నుంచి ఓపెన్ అయిందంటే ఓన్లీ Kubernetes మాస్టర్ నుంచి మాత్రమే యాక్సెస్ ఉంది బై డిఫాల్ట్. సో బై డిఫాల్ట్ ఈ నోట్స్కి ఈ Kubernetes క్లస్టర్ నుంచి మాత్రమే యాక్సెస్ ఉంటుంది. సో మనం క్లస్టర్ క్రియేట్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా మనం యూ కెన్ కాన్ఫిగర్ దట్, బట్ మనం దాని మీద కాన్సన్ట్రేషన్ చేయలేదు కదా. సో ఇట్ ఈస్ వై మనం కస్టమైజ్డ్ క్లస్టర్ చేసేటప్పుడు మనం ఇదంతా డిస్కస్ చేద్దాం. అప్పటి వరకు జస్ట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ దిస్ అండ్ టు మాన్యువల్. సో ఇప్పుడు ఇది దేనికి అటాచ్ అయింది? 43F అనేది ఇట్ సెల్ఫ్. ఇది యాక్చువల్లీ సో సెల్ఫ్ ఇది. దిస్ ఇస్ సెల్ఫ్ and this one is attached to control plane PED.
దిస్ ఈస్ అటాచ్డ్ టు కంట్రోల్ ప్లేన్. మీరు ఒకవేళ చూస్తే ఈ కేస్ cluster shared node security group. This is accepting from EE3F. Okay, so this one. సో మన ఇన్స్టెన్సెస్ అనేవి లైక్ 843F కదా మన సెక్యూరిటీ గ్రూప్. 43F దిస్ ఇస్ ఐడి. సో ఈ సెక్యూరిటీ గ్రూప్ అనేది మన నోట్స్కి అటాచ్ అయింది. సో ఇవి ఎక్కడి నుంచి కనెక్షన్స్ని యాక్సెప్ట్ చేస్తుంది? కంట్రోల్ ప్లేన్ నుంచి కనెక్షన్స్ యాక్సెప్ట్ చేస్తుంది. అలానే పిఈడి 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 అనేది ఇది. సో ఇదేంటిది? ఏదో మళ్ళీ సేమ్ టైం ఓకే, అది ఎట్లా క్రియేట్ అయినా కూడా. సో ఇప్పుడు ఈ నోట్స్ అనేవి ప్రెసెంట్ అలౌయింగ్ ఇన్కమింగ్ కనెక్షన్స్ ఓన్లీ ఫ్రమ్ దిస్ వన్ మాస్టర్ నోడ్. సో ఇప్పుడు మనం దీన్ని ఎడిట్ చేయాలి. ఎఫెమరల్ పోర్ట్స్ అని ఒకటి ఉంటాయి. అవి ఏంటంటే ఎఫెమరల్ పోర్ట్స్ రేంజ్ అని ఒకటి ఉంటుంది. 49 కాదు, యాక్చువల్లీ 30,000 నుంచి స్టార్ట్ అవుతుంది. దిస్ వన్ 32,768 నుంచి స్టార్ట్ అవుతాయి. అంటే ఏంటంటే సో ఈ పోర్ట్స్ని ర్యాండమ్గా యూస్ చేసుకుంటాయి జనరల్గా లైనక్స్ సిస్టమ్స్. 30,000 వచ్చిందా? 32,000 కదా. ఓకే, ఇది స్టాండర్డ్ యాక్చువల్లీ, బట్ ఓఎస్ బేస్ పైన డిఫరెంట్ అయి ఉంటుంది. నోట్ పోర్ట్ మీరు కంట్రోల్ కూడా చేయొచ్చు, ఏ నోట్ పోర్ట్ ఓపెన్ చేయాలి అనేది ఎక్స్ప్లిసిట్గా. ఆ సర్వీస్ ఏ పోర్ట్ని ఓపెన్ చేయాలనేది కూడా మీరు కంట్రోల్ చేయొచ్చు. సో మీరు ఏంటంటే ఫైర్ వాల్లో జనరల్గా మీ ఫైర్ వాల్ టీమ్ ఉంటుంది కదా, వాళ్ళు కొన్నిసార్లు అలౌ చేయరు మీ ఇష్టం వచ్చిన పోర్ట్స్ అన్నింటినీ ఓపెన్ చేయడానికి. సో దే విల్ గివ్ ఏ డెడికేటెడ్ పోర్ట్ అనమాట. సో మీరు ఈ పోర్ట్ మేము యూస్ చేసుకుంటాం అని చెప్తే వాళ్ళు అప్పుడు ఓపెన్ చేస్తారు. సో ఫర్ నౌ వీ కెన్ జస్ట్ సే హియర్ ఆల్ పోర్ట్స్ నేను యాక్సెప్ట్ చేస్తుంది. సో యాక్చువల్గా అయితే మీకు ఏమేమి పోర్ట్స్ కావాలని ఒక రేంజ్ ఇచ్చుకొని ఒక 5 or 10 మీ క్యూబర్నెటిస్ క్లస్టర్కి వాటిని మాత్రమే మీరు ఇట్లా చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, సో ఇప్పుడు పోర్ట్స్ ఓపెన్ అయ్యాయి. ఇప్పుడు కానీ మీరు హిట్ చేస్తే దెన్ యు ఆర్ గెటింగ్ దిస్. అది ఏ పోర్ట్ అయినా మీరు ఏ ఇన్స్టెన్స్ అయినా తీసుకోవచ్చు. దట్ ఈస్ ద నోడ్ పోర్ట్ అనమాట. సో అలానే మనకి లోడ్ బ్యాలెన్సింగ్ ఉంది. సో అదేంటంటే క్లౌడ్ ప్రొవైడర్స్కి యూజ్ అవుతుంది.
జస్ట్ టైప్ అనేది మీరు లోడ్ బ్యాలెన్సర్ అనేది చేస్తే సేమ్ ఎగ్జాంపుల్ 03 లోడ్ బ్యాలెన్సర్ ఏదైతే ఉందో సేమ్ ఎగ్జాంపుల్ టైప్ మాత్రం వచ్చేసి లోడ్ బ్యాలెన్సర్ అనేది ఇస్తాను. మారుస్తాను సెల్బి 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 సెల్బి. సో ఇప్పుడు ఏమవుతుందంటే kubectl get సర్వీస్ అని మీరుగా రాస్తే సో ఇక్కడ చూడండి మీకు టైప్ లోడ్ బ్యాలెన్సర్ ఆబ్వియస్లీ క్లస్టర్ ఐపీ క్రియేట్ అయింది, ఒక నోడ్ పోర్ట్ కూడా క్రియేట్ అయింది. సో దానిపైన మీకు ఒక లోడ్ బ్యాలెన్సర్ కూడా క్రియేట్ అయింది. సో ఇది క్లౌడ్ ప్రొవైడర్స్కి వర్కౌట్ అవుతుంది అన్నమాట. ఓకే, సో అప్పుడేంటి అమెజాన్లో మీరు లోడ్ బ్యాలెన్సర్స్లోకి వెళ్తే సో క్యూబర్నెటిస్ ఈ కేస్ విల్ ప్రొవిజన్ వన్ లోడ్ బ్యాలెన్సర్ ఆటోమేటికల్. సో ఇది క్లాసిక్ అనమాట. యాక్చువల్లీ మనకు కావాల్సింది అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్, బట్ దానికి కొంచెం డిఫరెంట్ సెట్టింగ్స్ ఉన్నాయి, బట్ ఏదో ఒక లోడ్ బ్యాలెన్సర్ అంటాం ప్రస్తుతానికి. సో ఇది క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్. సో ఇప్పుడు ఏం జరుగుతుంది బ్యాక్గ్రౌండ్లో, సో ఇదే దానికి నోట్ పోర్ట్ అంతా ఓపెన్ అయిన తర్వాత మనం డైరెక్ట్లీ మన నోట్స్ యొక్క యాక్సెస్ ఇవ్వకుండా ఐపీ అడ్రస్ అనేది, సో దానికి ముందు మనం ఒక లోడ్ బ్యాలెన్స్ అని పెట్టాం. సో దిస్ ఈస్ లోడ్ బ్యాలెన్స్. సో ఇప్పుడు యూజర్ అనే వాళ్ళు మన క్లస్టర్ నోట్స్ యొక్క ఐపీ అడ్రస్ ఎక్స్పోజ్ చేయడం అనేది దట్స్ నాట్ అ సెక్యూర్ థింగ్. కాబట్టి మనం మన లోడ్ బ్యాలెన్సర్ని క్లిక్ చేసామంటే ఈ లోడ్ బ్యాలెన్సర్ నుంచి రిక్వెస్ట్ ఏదో ఒక నోట్ పోర్ట్లోకి వెళ్తుంది. ఇక్కడ చూస్తే మీరు ఈ లోడ్ బ్యాలెన్సర్ యొక్క టార్గెట్ చూడండి. సో దీస్ ఆర్ ఆల్ అవర్ ఇన్స్టెన్సెస్, అన్ని మన క్యూబర్నెటిస్ క్లస్టర్ యొక్క నోడ్స్ అన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది, మీరు పోర్ట్ నెంబర్ లిజనర్ ఏముంది ఇక్కడ 18. సో ఈ 18 మీరు హిట్ చేశారంటే సో ఇప్పుడు ఫైనల్గా దిస్ ఇస్ ద లోడ్ బ్యాలెన్స్. So this is load balance. So cluster IP is a subset of node port. Node port is a subset of load balance. సో ఇప్పుడు మన లోడ్ బ్యాలెన్సర్లో నేను నోట్ పోర్ట్ ఓపెన్ చేసిన పోర్ట్ నెంబర్ ఏంటి 31197. సో దిస్ ఈస్ లైక్ 31197. దిస్ ఈస్ లైక్ 31197 నార్మల్ మన లోడ్ బ్యాలెన్సర్ ఫంక్షనల్. మీరు దీన్ని హిట్ చేస్తే రౌండ్ రాబిన్ అల్గారిథంలో ఏదైతే ఇన్స్టెన్స్ ఖాళీగా ఉంటుందో ఆ ఇన్స్టెన్స్ పైన ఈ పోర్ట్ నెంబర్ హిట్ చేస్తుంది. ఈ నోట్ పోర్ట్ వచ్చేసి క్లస్టర్ ఐపీ త్రూ ద పాడ్ అని. సో ఇప్పుడు నేను దీన్ని హిట్ చేశానంటే ఐ షుడ్ గెట్ Nginx పేజ్.
Okay. That is how you can expose your application to the outside world through load balancers. So మనం ఇది ఎలాగో obviously మనకు రిక్వైర్మెంట్ ఉంది RoboShop project. We need to expose our web component to the outside world. At that time we will do this. This is all about services. 5 minutes break తీసుకుందాం. Today we will have quiz also at the end. We'll come back at 8:29. Okay. So that's all about services. Hope you are back. Please be back. Okay. సో ఇప్పుడు మనకి ఒక క్వశ్చన్ రావు. సో ఇప్పటి వరకు జస్ట్ ఒక పాడ్ పైనే రన్ చేసాం. సో వాట్ ఇఫ్ వీ వాంట్ మల్టిపుల్ పాడ్స్? సో అప్లికేషన్ అన్నాక మల్టిపుల్ విఎమ్స్ మనం సెటప్ చేసాం ఆటో స్కేలింగ్ లో. సో ఎన్ని విఎమ్స్ కావాలి అనే దానిపైన సో దాని ముందు ఒక లోడ్ బ్యాలెన్సర్ పెట్టాం. సో ఎన్ని విఎమ్స్ వచ్చినా కూడా ఆ లోడ్ బ్యాలెన్సర్ లోడ్ ని బ్యాలెన్స్ చేస్తూ వచ్చింది. అలానే ఇక్కడ పాడ్ అనేది చాలా చిన్నది కదా, తక్కువ సిపియు మెమరీ ఉంది. సో దీనికి రిక్వెస్ట్ని బట్టి అది స్కేల్ అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మల్టిపుల్ పాడ్స్ ని ఎలా క్రియేట్ చేయాలి? సో ఇంకొక పాడ్ డెఫినేషన్ రాసి సేమ్ నేమ్ ఇస్తే ఆబ్వియస్లీ అది వర్కౌట్ అవుతుంది. సో వీ హ్యావ్ ఎ సొల్యూషన్ ఫ్రమ్ Kubernetes దట్ ఈస్ నథింగ్ బట్ రెప్లికా సెట్. రెప్లికా అంటేనే మీకు అర్థమైపోయి ఉంటుంది, ద సేమ్ అనమాట. సేమ్ ఇట్స్ అ సెట్ ఆఫ్ రెప్లికాస్, సెట్ ఆఫ్ పాడ్స్. Now I'm saying replica set Kubernetes. Again, the same syntax, API version, but ఇక్కడ apps/v1 అంటే ఏంటంటే Kubernetes రిసోర్సెస్ అన్నిటినీ ఒకే వర్షన్ లో చేయకుండా డిఫరెంట్ వర్షన్ లో చేస్తుంటాం. మీరు ఎప్పుడైనా చూస్తే URLs లో కూడా కొన్ని అప్లికేషన్స్ కి /v1/ అని, అలానే /v2/ అని అలా ఉంటుంది. ఇక్కడ చూడండి /v2/API docs. ఇక్కడ చూడండి హోస్టింగ్ AWS తీసుకున్నా కూడా /v2/v2 ఇలా ఉంది. సో ఎందుకంటే ఒకే వర్షన్ లో మెయింటైన్ చేస్తే అది ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి అన్ని రిసోర్సెస్ Kubernetes ఏంటంటే ఒక సెట్ ఆఫ్ రిసోర్సెస్ ని ఒక వర్షన్ లో, ఇంకొక సెట్ ఆఫ్ రిసోర్సెస్ ని ఇంకొక వర్షన్ లో అలా మెయింటైన్ చేసుకుంటూ వస్తుందండి. సో హియర్ ఇట్ ఈస్ apps/v1. కైండ్ అనేది రెప్లికా సెట్, మెటా డేటా, లేబుల్స్, స్పెక్. ఇక్కడ చూడండి స్పెక్ లో రెప్లికాస్ ఎన్ని కావాలి? 3 కావాలి. ఈ లేబుల్స్ వచ్చేసి రెప్లికా సెట్ లేబుల్స్. ఇక్కడ నుంచి దిస్ ఇస్ లైక్ ఏ పాడ్ డెఫినిషన్. సో మనం ఇప్పుడు దీన్ని మోడిఫై చేసామంటే రెప్లికా సెట్ ని సెట్స్ అనేది ఒకటి చేస్తున్నాం. సెట్స్ లో మనకి చాలా టైప్స్ ఉన్నాయి. రెప్లికా సెట్, డిప్లాయ్మెంట్ సెట్, డీమన్ సెట్, ఇంకొకటి ఏముంది, వాట్ ఏదో చూద్దాం. సో ఇది రెప్లికా సెట్, నేను Nginx అని ఇస్తున్నా. ప్రెసెంట్ మనం అయితే అన్ని డిలీట్ చేద్దాం. kubectl delete -f03. లోడ్ బ్యాలెన్స్ డిలీట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఓకే, సో ఇక్కడ Nginx అని ఇచ్చాను. Nginx రెప్లికా సెట్ అని ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో యాప్ వచ్చేసి డియర్ ఫ్రెండ్ యాప్ వచ్చేసి Nginx ఇస్తున్నా. రెప్లికాస్ 3 కావాలి అంటున్నా. సెలెక్టర్ మ్యాచ్ లేబుల్స్, ఇవేంటంటే రెప్లికా సెట్ లేబుల్స్.
ఇక్కడ మీరు 3 రెప్లికాస్ అని ఇచ్చారు. ఈ 3 ఏ పాడ్ కి అనేది అగైన్ త్రూ సెలెక్టర్ లేబుల్స్ ద్వారా. ఓకే, సో నేను ఇవే లేబుల్స్ ఇస్తున్నా. సో మోస్ట్లీ గివ్ ఆల్ ద లేబుల్స్. సో దిస్ ఇస్ పాడ్ డెఫినిషన్ హియర్. సో పాడ్ డెఫినిషన్ అంటే ఏంటి మామూలుగా? సో మనం ఏపీఐ వర్షన్, కైండ్, మెటాడేటా అదంతా రాస్తాం కదా, జస్ట్ ఈ 2 లేవంతే ఇక్కడ. సో ఎందుకు లేవంటే రెప్లికా పాడ్ ఇస్ అ సబ్సెట్ ఆఫ్ రెప్లికా సెట్ కాబట్టి, సో ఇక్కడ నుంచి మనకి పాడ్ డెఫినేషన్ స్టార్ట్ అవుతుంది. సో యూ జస్ట్ థింక్ దిస్ ఇస్ అ పాడ్ అని. మళ్ళీ సేమ్ లేబుల్స్ మెయింటైన్ చేద్దాం. స్పెక్ కంటైనర్స్ మనకు తెలిసింది nginx, and then here also I'm just giving as nginx. సో పాడ్ is a subset of replica set అన్నమాట, అంతే. సో దిస్ ఇక్కడ వరకు దిస్ ఇస్ అ రెప్లికా సెట్. టెంప్లెట్ అని ఉంది కదా, దిస్ ఇస్ నథింగ్ బట్ పాడ్ టెంప్లెట్. సో దిస్ ఇస్ అ పాడ్ డెఫినేషన్ అని మీరు అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు ఏం చేస్తుంది, రెప్లికా సెట్ ఫస్ట్ క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయ్యేటప్పుడు సో నేను దేనికి రెప్లికాస్ క్రియేట్ చేయాలనే క్వశ్చన్ దానికి అది వేసుకుంటే అప్పుడు అదేం చేస్తుందంటే దీనిని రిఫర్ చేస్తుంది. ఓకే, ఈ లేబుల్స్ ఏ పాడ్స్కి అయితే ఉన్నాయో నేను వాటి రెప్లికాస్ని క్రియేట్ చేయాలి, దట్ ఈస్ అ 3 అన్నమాట. సో ఇప్పుడు మనం చూస్తే 02 not port 01. Let me push full sets kubectl apply -f replica set. kubectl get rs replica set desired 3 current 3 ready 3. సో అన్ని రెడీ అయిపోయాయి. సో ఎంత ఫాస్ట్గా రెడీ అయిపోయినాయి. kubectl get pods అని ఇచ్చారు అంటే మీరు. సో వి గాట్ 3 pods అండి. సో ఈ పాడ్కి నేమ్ ఎలా వచ్చింది, మనం ఏమి ఇవ్వలేదు కదా. సో నేమ్ ఈస్ ఆటోమేటికలీ టేకెన్. సో ఆ ఫార్మాట్ ఏంటంటే మీ రెప్లికా సెట్ హైఫన్ ర్యాండమ్ నెంబర్, ర్యాండమ్ ఐడి. దీన్ని మనం కంట్రోల్ చేయలేం. ఓకే, సో ఇది రెప్లికా సెట్ యాక్చువల్లీ. సో జనరల్గా రెప్లికా సెట్ అనేది సో ఇట్ ఈస్ యూస్డ్ టు క్రియేట్ ద నెంబర్ ఆఫ్ టు క్రియేట్ మల్టిపుల్ రెప్లికాస్ ఫర్ ఎ పాడ్ అని. సో ఇప్పుడు ఏమవుతుందంటే జనరల్గా మనం అప్లికేషన్ వర్షన్ v1 రన్ చేస్తాం. లైక్ ఓకే, లైక్ క్యాటలాగ్ 1.0.0 అనేది రన్ అవుతుంది. సో నెక్స్ట్ రిలీజ్లో మనం ఏం చేస్తాం, క్యాటలాగ్ 1.2.0 అనేది రన్ చేయాలి. సో అప్పుడు ఏం చేయాలి, మనం రిలీజ్కి వెళ్ళాలి, ఉన్న పాడ్స్ని తీసేసి కొత్త పాడ్స్ అనేది ఈ వర్షన్ పైన రిలీజ్ చేయాలి. సో అప్పుడు ఏం చేయాలి మనం అంటే, లైక్ జస్ట్ ఇమాజిన్ ఐఎమ్ హ్యావింగ్ అనదర్ వర్షన్ docker hub nginx. దీన్ని మీరు జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, నేను అప్లికేషన్ ఇంకొక వర్షన్ రిలీజ్ చేస్తున్నా. ఆ వర్షన్ వచ్చేసి దిస్ వన్. ఇప్పుడు నేను వచ్చి ఇమేజ్ని వచ్చేసి అప్డేట్ చేస్తున్నా. ఈ వర్షన్ కింద నేను పుష్ చేస్తున్నా, పుల్ చేస్తున్నా. ఎక్స్పెక్టేషన్ వచ్చేసి నేను kubectl అప్లై కొడితే ఆటోమేటిక్గా నాకు కొత్త వర్షన్ రావాలి, కొత్త వర్షన్ ఆఫ్ పాడ్స్ రావాలి. ఇప్పుడు మనం చూసామంటే అప్డేట్ అయ్యాయా, బేస్డ్ ఆన్ ద టైం చెక్ ఇట్. పాడ్స్ అనేవి అప్డేట్ అయ్యాయా? No. So replica set is not useful for changing in the version of the application. Okay,
సో దానికంటూ మనకి ఏముందంటే అనదర్ థింగ్, రెప్లికా సెట్ ఈజ్ ఓన్లీ టు మెయింటైన్ ద నెంబర్ ఆఫ్ రెప్లికాస్. అంతే, సింపుల్ రెస్పాన్సిబిలిటీ రెప్లికా సెట్. బట్ అది అప్లికేషన్ వర్షన్లో చేంజెస్ని రికగ్నైజ్ చేసి ఆటోమేటిక్గా అప్డేట్ చేయలేదు. సో దానికంటూ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ డిప్లాయ్మెంట్. సో మీరు ఒకటి అర్థం చేసుకోవాలి ఇక్కడ, సేమ్ క్లస్టర్ ఐపీ ఈజ్ లెస్ దాన్ నోడ్ పోర్ట్ ఈజ్ లెస్ దాన్ లోడ్ బ్యాలెన్సర్ కదా. అలానే pod ఈజ్ లెస్ దాన్ రెప్లికా సెట్, దట్ ఈస్ లెస్ దాన్ deployment. ఓకే, pod అండ్ రెప్లికా సెట్ ఆర్ ద సబ్సెట్స్ ఆఫ్ deployment. సో అది ఎలానో చూద్దాం. సో దీన్ని జనరల్గా deployment సెట్ అని కూడా అంటారు. సేమ్ సేమ్ ఎవ్రీథింగ్ సేమ్, జస్ట్ కైండ్ అనేది చేంజ్ అవుతుంది. చూడండి, Nginx deployment labels app to demo deployment అని ఇస్తున్నా, క్లాష్ అవుతుందా కదా. ఓకే, అంత సేమ్. యాజ్ ఇట్ ఈస్ లైక్ రెప్లికా సెట్. ఇదంతా డిప్లాయ్మెంట్ డెఫినేషన్, మనకు తెలిసిన సింటాక్స్, ఏపీఐ వర్షన్, కైండ్, మెటాడేటా, స్పెక్లో ఎన్ని రెప్లికాస్ కావాలి, ఏంటి మీ సెలెక్టర్స్, ఏ పాడ్స్ని నేను డిప్లాయ్మెంట్ చేయాలి. సో ఇది డిప్లాయ్మెంట్ డెఫినేషన్, ఇది పాడ్ డెఫినేషన్. సో ఆబ్వియస్లీ పాడ్ ఈజ్ అ సబ్సెట్ ఆఫ్ డిప్లాయ్మెంట్ కదా, రెప్లికా సెట్ ఈజ్ అ సబ్సెట్ ఆఫ్ డిప్లాయ్మెంట్ కదా. సో ఇప్పుడు ఇది రన్ చేసి చూద్దాం. ఓకే, యాప్ డెమో. సో మీరు ఎప్పుడైనా ప్రాక్టీస్ చేసేటప్పుడు ఈ సెలెక్టర్స్ కరెక్ట్గా చూసుకోవాలి. kubectl apply -f002 కదా. ఓకే, ఇప్పుడు kubectl get pods అని ఇచ్చాను. సో ఇప్పుడు ఏమవుతుంది, సో దిస్ ఇస్ ద నేమ్ ఆర్ pod is getting. ఇది ఏంటిది, kubectl get rs అని ఇచ్చామంట. దిస్ ఇస్ ద rs రెప్లికా సెట్. చూడండి, ఇది సేమ్, అంటే ఒక డిప్లాయ్మెంట్ ఒక రెప్లికా సెట్ని క్రియేట్ చేస్తుంది, ఆ రెప్లికా సెట్ పాడ్స్ని క్రియేట్ చేస్తుంది. సో దిస్ ఇస్ ద డిప్లాయ్మెంట్. మీరు ఎప్పుడైనా డిప్లాయ్మెంట్ రిసోర్స్ని చేసినప్పుడు ఇంటర్నల్గా ఒక రెప్లికా సెట్ క్రియేట్ అవుతుంది. ఈ రెప్లికా సెట్ పాడ్స్ని క్రియేట్ చేస్తుంది. ఓకే, సో దిస్ ఇస్ డిప్లాయ్మెంట్ సెట్, దిస్ ఇస్ రెప్లికా సెట్, దిస్ ఇస్ పాడ్. పాడ్ 1, నెక్స్ట్ పాడ్. నేమ్ని బట్టి మీరు అది అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు ఇది రెప్లికా సెట్. ఇప్పుడు నేను ఏం చేస్తాను, నా అప్లికేషన్ కొత్త వర్షన్ రిలీజ్ అయింది, సో నేను లేటెస్ట్ అనే దానికి వెళ్తున్నా. ఇప్పుడు నేను దీన్ని కానీ అప్లై చేశానంటే ఏం జరుగుతుందో చూద్దాం.
kubectl apply this one, kubectl get pods. ఇప్పుడు ఏమవుతుంది, అప్డేట్ అవుతుందా లేదా? టైమింగ్ చూడండి. సో అప్లికేషన్ అనేది ఒక సింగిల్ కమాండ్తో ఆటోమేటిక్గా అప్డేట్ అయింది. సో ఎలా అప్డేట్ అవుతుంది? లెట్ us see this. రెప్లికా సెట్ చేంజ్ అయిందా లేదా? చేంజ్ అయిందా? సో దిస్ ఇస్ ద న్యూ రెప్లికా సెట్. సో ఎలా జరుగుతుంది బ్యాక్గ్రౌండ్లో అంటే, సో ఈ డిప్లాయ్మెంట్ ఏం చేస్తుందంటే ఇంకొక రెప్లికా సెట్ని క్రియేట్ చేస్తుంది. రెప్లికా సెట్ 2. ఈ రెప్లికా సెట్ క్రియేట్ చేసి ఇక్కడ ఒక పాడ్ని అప్ చేస్తుంది ఫస్ట్. ఓకే, సో ఇక్కడ ఒక పాడ్ ఎప్పుడైతే అప్ అయిందో, కొత్త వర్షన్ మనకి ఆటో స్కేలింగ్ ఎలా అయితే జరిగిందో, ఇక్కడ ఒక పాడ్ అయితే ఎప్పుడైతే అప్ అయిందో, ఓకే, ఇఫ్ దిస్ ఈస్ అప్ దెన్ దిస్ విల్ బి డౌన్. ఓకే, సో అట్ ఏ టైం 3 పాడ్స్ రన్ అయ్యేలాగా చూసుకుంటుంది, అట్లీస్ట్ 3. ఎందుకంటే మనం చెప్పిన రెస్పాన్సిబిలిటీ ఏంటి రెప్లికా సెట్కి, అది ఎలాంటి సిచ్యువేషన్ అయినా కూడా యూ షుడ్ రన్ 3 రెప్లికాస్. సో అప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఒక పాడ్ అప్ అయిన తర్వాత సో 4 అయ్యాయి ఇప్పుడు. సో ఈ పాడ్ అప్ అయిందంటే ఏంటి, ప్రీవియస్ వర్షన్ 3, కరెంట్ వర్షన్ 1. సో 4 అయ్యాయి. అప్పుడు రెప్లికా సెట్ ఏం చేస్తుంది, దీన్ని కిల్ చేస్తుంది డిప్లాయ్మెంట్. మళ్ళీ ఇంకొక పాడ్ని తీసుకొస్తుంది అన్నమాట, కొత్త వర్షన్. ఇక్కడ ఇది అప్ అయింది కాబట్టి మళ్ళీ ఇది డిలీట్ అయిపోతుంది స్లోగా. మళ్ళీ ఇంకొక పాడ్ ఇక్కడ వస్తుంది. ఇక్కడ ఇది అప్ అయింది కాబట్టి ఇది డిలీట్ అయిపోతుంది. దిస్ రెప్లికా సెట్ ఈస్ గోయింగ్ టు బి డిలీటెడ్ అండ్ ఈ డిప్లాయ్మెంట్కి వెళ్ళి కొత్త రెప్లికా సెట్ అనేది ఆటోమేటిక్గా అటాచ్ అయిపోతుంది. So that is how it is happening in the background. Yeah, this is called as rolling update. సో దీంట్లో మన స్ట్రాటజీస్ అన్ని కూడా కొన్ని ఉంటాయి. సో ఆ స్ట్రాటజీ మీరు కొన్ని ఇచ్చుకోవచ్చు, ఎన్ని అప్ అవ్వాలి అట్ ద టైం. సో ఇది చూద్దాం నెక్స్ట్ దాంట్లో కొన్ని ఆప్షన్స్. అవి సింపుల్, అవేం పెద్ద మ్యాటర్ ఏం కాదు. సో దిస్ ఇస్ కాల్డ్ ఆబ్వియస్లీ రోలింగ్ అప్డేట్. ఒకటి అప్ చేయడం, ఒకటి డౌన్ చేయడం, ఒకటి అప్ చేయడం, ఒకటి డౌన్ చేయడం. సో దిస్ ఇస్ జీరో డౌన్ టైం డిప్లాయ్మెంట్. సో మీకు డౌన్ టైం ఎక్కడ ఉండదు, బట్ ఒక కొన్ని సెకండ్స్ వరకు మీ అప్లికేషన్ ప్రీవియస్ వర్షన్, కరెంట్ వర్షన్ 2 రన్నింగ్లో ఉంటాయి, అంతే కదా, ఫుల్గా అప్డేట్ అయ్యేంత వరకు. సో ఇక్కడికి స్టాప్ చేసి ఈరోజు మనం లెట్స్ గో ఫర్ క్విజ్. నెక్స్ట్ 1 minute. Okay, now let's start a quiz. సో యాక్చువల్లీ ఈ వీక్లో చేద్దాం అనుకున్నాం రోబోషో, బట్ నిన్న ఇష్యూ రావడం వల్ల లాస్ట్ సమ్ టైమ్ అండ్ నేను మండే కూడా లీవ్ తీసుకున్నాను. సో కమింగ్ మండే we will configure RoboShop application using all these resources like secrets, config maps, replica set, deployment. అది ఒక ఇటరేషన్. దాని తర్వాత మనకి డైనమిక్ ప్రొవిజనింగ్, స్టాటిక్ ప్రొవిజనింగ్ అని ఉన్నాయి. సో దాన్ని యూస్ చేసి మనం అగైన్ we will do that. Let's start the quiz. Ready with the mobiles. Yeah, I know last 3 weeks gift cards are pending. We will
push all the gift cards today, definitely. Actually, company start చేసాం, that is like Metcom Technologies Private Limited. సో ఇప్పుడు మన బిజినెస్ మోడల్ ఏంటంటే, సో this is going to be a tech company, so that is providing సాఫ్ట్వేర్ ట్రైనింగ్ కోర్సెస్ ఇన్ రీజనల్ లాంగ్వేజెస్. సో ఎందుకు రీజనల్ లాంగ్వేజెస్ అంటే, సో నేను లాస్ట్ బ్యాచ్ ఇంగ్లీష్లో చెప్పాను. సో ఇంగ్లీష్లో చెప్పినప్పుడు తెలుగు వాళ్ళు, అంటే నేను చేసిన మిస్టేక్, తెలుగులో ఛానల్ స్టార్ట్ చేసి ఇంగ్లీష్లో కోర్స్ చెప్పడం స్టార్ట్ చేశాను. సో ఆబ్వియస్లీ అందరూ తెలుగు వాళ్ళే వచ్చారు కాబట్టి, సో వాళ్ళందరికీ తెలుగులోనే బాగుంది. సో మన మదర్ టంగ్ తెలుగు కాబట్టి మనకి ఎంత ఇంగ్లీష్ వచ్చినా, మనం ఇంగ్లీష్ ఈస్ నాట్ అవర్ నేటివ్ లాంగ్వేజ్. మనం ఇప్పుడు మాట్లాడే ఇంగ్లీష్, దట్ ఈస్ జస్ట్ టెక్నికల్ ఇంగ్లీష్. సో టెక్నికల్గా ఆర్ యూ ఏబుల్ టు హియర్ మీ, యు ఆర్ మ్యూట్, సో ఇలాంటివన్నీ మనం బాగానే మాట్లాడతాం. బట్ క్యాజువల్ కన్వర్జేషన్, లైక్ ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ అ క్యాజువల్ కన్వర్జేషన్ విత్ నేటివ్ ఇంగ్లీష్ స్పీకర్స్, లైక్ వీఆర్ డమ్. సో మనకి క్యాజువల్గా ఇంగ్లీష్ని ఎలా మాట్లాడాలనేది రాదు. సో ఇప్పుడు కోర్స్ చెప్తున్నప్పుడు చాలా ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. సో దట్ ఈస్ ఇంటూ నేటివ్ లాంగ్వేజ్. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ బీపీసీ ఎగ్జాంపుల్ చెప్పిన, రెస్టారెంట్ ఎగ్జాంపుల్ చెప్పిన, సో అది ఎగ్జాక్ట్లీ నేను నేటివ్ ఇంగ్లీష్లోకి ట్రాన్స్ఫర్ చేయడం వీ డోంట్ నో. సో ఎవరికి రాదు. మనకు వచ్చిందంతా డైలీ లైఫ్లో వర్కింగ్లో ఉండే ఇంగ్లీష్ మాట్లాడటం, జస్ట్ లైక్ మన వర్క్ ఎన్విరాన్మెంట్లో ఉండే ఇంగ్లీష్ మాట్లాడటమే వచ్చు తప్ప, ఇంగ్లీష్ మూవీస్లో లాగా క్యాజువల్గా మాట్లాడడం అనేది మనకు రాదు. సో అందుకని నేటివ్ పీపుల్ అనేది కొంచెం ఫోకస్ చేయలేకపోతున్నారని అర్థమైంది. సో అందుకని, సో వీఆర్ ట్రయింగ్ టు స్టార్ట్ సాఫ్ట్వేర్ కోర్సెస్ దట్ షుడ్ రీచ్ ప్రాజెక్ట్ ఎక్స్పెక్టేషన్స్ ఇన్ ఆల్ రీజనల్ లాంగ్వేజెస్, తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, అలానే ఫిలిప్పీన్స్, వియత్నాం, స్పానిష్, జర్మన్, మెక్సికన్, ఇటాలియన్, ఇలా అన్ని లాంగ్వేజెస్లో సాఫ్ట్వేర్ కోర్సెస్ని లాంచ్ చేయడం, దట్ ఈస్ గోయింగ్ టు బి అవర్ ప్లాట్ఫామ్. సో బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా జరుగుతుంది. వీఆర్ గోయింగ్ టు హ్యావ్ అవర్ ఓన్ లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్, జాబ్ పోర్టల్, lot of automation, CRM, and we are trying to do one model project. Like we are trying to do DevOps and cloud services in APAC region. Obviously, America is baga, it's not in our control. US is like under concentration US fine untundi. But APAC countries like Vietnam, Philippines, Singapore, Malaysia, Thailand, Indonesia, ikkada Indian presence chala takkuva. So I concentrated on this APAC countries, and later we will expand to the European and Latin America. సో ఇక్కడ డెవాప్స్ అండ్ క్లౌడ్ సర్వీసెస్ స్టార్ట్ చేయడం. సో దిస్ ఇస్ లాట్ ఆఫ్ వర్క్ వీఆర్ డూయింగ్ ఇన్ బ్యాక్గ్రౌండ్. సో అందుకే నాకు పర్ఫెక్ట్ టైం కూడా ఎక్కువ దొరకట్లేదు. దెన్ సో బట్ క్లాస్ ఇస్ మై ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ. ద సెకండరీ రెస్పాన్సిబిలిటీ ఇస్ మేనేజింగ్ దిస్ కంపెనీ, అండ్ ఐ హ్యావ్ థర్డ్ రెస్పాన్సిబిలిటీ ఆల్సో. ఐఎమ్ వర్కింగ్ ఫర్ ఎ సింగపూర్ కంపెనీ. నేను దానికి జస్ట్ 1 hour టైం స్పెండ్ చేస్తాను. దే ఆర్ ఆల్సో అండర్స్టాండింగ్ మీ, నాట్ ఎ ప్రాబ్లం. సో ఇప్పుడు నెట్ఫ్లిక్స్ ఎలా అయితే అన్ని రీజియన్స్లో కంటెంట్ని పబ్లిష్ చేస్తుందో, ద సేమ్ నెట్ఫ్లిక్స్ మోడల్ వీఆర్ ట్రైంగ్ టు డూ, అండ్ గోయింగ్ విత్ ఇన్వెస్ట్మెంట్స్ ఆల్సో. నెక్స్ట్ వీక్ ఇన్వెస్ట్మెంట్ మీటింగ్ ఉంది, దట్ ఈస్ విత్ సమ్ బిగ్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ. సో దే ఫండెడ్ కోర్సెరా, ప్లూరల్సైట్, ఫిజిక్స్ వాళ్ళ. సో చాలా వర్క్ స్టార్ట్ చేసాం అవుతుంది. సో దిస్ ఈస్ అవర్ విజన్. యువర్ లైక్ వరల్డ్లో ఉండే ఎవరైనా కూడా ఐటీ కోర్సెస్ విత్ లైక్ ప్రాజెక్ట్ ఎక్స్పెక్టేషన్స్ని మీట్ అయ్యేలాగా నేర్చుకోవాలి అంటే, లైక్ వీఆర్ ట్రైంగ్ టు బికమ్ ద సొల్యూషన్. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ కాలేజ్ స్టూడెంట్స్. ఒక పర్సన్ సిఎస్సిలో ఇంజనీరింగ్ చేశాడు అంటే వితౌట్ ఎనీ సపోర్ట్, వితౌట్ ఎనీ కోర్స్, హీ షుడ్ బికమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. అలా జరగట్లేదు, బికాస్ కాలేజెస్ ఆర్ నాట్ ఏబుల్ టు మీట్ ద ప్రాజెక్ట్ ఎక్స్పెక్టేషన్స్. దాని తర్వాత ఐటీ కోర్సెస్కి వెళ్తున్నారు, అక్కడ కూడా జరగట్లేదు. ఐటీ కోర్సెస్ ఆర్ నాట్ ఏబుల్ టు మీట్ ద ప్రాజెక్ట్ ఎక్స్పెక్టేషన్స్. ఫస్ట్ ఐఎమ్ ట్రైంగ్ టు సెటప్ దిస్ ఐటీ కోర్సెస్. సెకండ్ లెవెల్లో వచ్చేసరికి కాలేజెస్లో వాళ్ళ కరికులంతో ఈక్వల్గా ప్రాజెక్ట్ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అయ్యేలాగా, లైక్ సిఎస్సి ఒక పర్సన్ జాయిన్ అయ్యాడు అంటే ఇంజనీరింగ్ కాలేజ్లో, హీ షుడ్ ఫీల్ హిమ్సెల్ఫ్ యాజ్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో అది అయిపోయిన తర్వాత ఫైనల్లీ ఐ విల్ ట్రై టు ఎస్టాబ్లిష్ మోడల్ కాలేజ్ ఆఫ్ కంప్యూటర్ ఇంజనీరింగ్. This is our next vision for 3 to 5 years. Yeah, but India lo trainers ni
తీసుకోవడం అనేది చాలా టఫ్ థింగ్ బికాస్ నో వన్ ఈస్ కమిటెడ్. సో లైక్ సందుకు ఒకరు చెప్తున్నారు డెవాప్స్, బట్ ఏం చెప్తున్నారో వాళ్ళకే తెలియదు. Here we are trying like it's very hard time for us to find a proper committed trainer. Time ki class start చేయడం అండ్ కాన్సెప్ట్ ని ప్రాపర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం, కమిటెడ్ గా ఉండడం అండ్ చెప్పిన సిలబస్ ని కంప్లీట్ చేయడం. సో దిస్ ఇస్ వెరీ హార్డ్ టు ఫైండ్ ఇన్ ఇండియన్ ట్రైనర్స్ యాక్చువల్లీ. సో అందుకే కొంచెం టైం. ఓకే, లెట్స్ స్టార్ట్. ఐ హోప్ యు ఆర్ ఆల్ రెడీ. Thank you so much for your wishes. Let's start then. ఓకే, సో విచ్ ఆఫ్ ద బిలో ఇస్ ట్రూ అబౌట్ డాకర్? సో డాకర్ అనేది కూడా ప్లాట్ఫామ్ యాజ్ అ సర్వీస్. ఇఫ్ యూ సీ ప్లాట్ఫామ్, ఇందాక చెప్పినట్టు డాకర్ లో చాలా ఉన్నాయి. ఇమేజ్ బిల్డింగ్ ఉంది, ఇమేజ్ స్టోరింగ్ ఉంది, అండ్ యూ కెన్ యూస్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఆల్సో ఇన్ డాకర్, రైట్? సో డాకర్ ఈస్ అ ప్లాట్ఫామ్ యాజ్ అ సర్వీస్. సో డాకర్ అనేది ఇట్ సెల్ఫ్ ఈస్ నాట్ ద ఇన్వెంటర్ ఆఫ్ కంటైనరైజేషన్. ఓకే, లైనెక్స్ లో ఫస్ట్ నుంచి ఉంది, దట్ ఈస్ లైక్ సి గ్రూప్స్ అండ్ నేమ్ స్పేసెస్. సో ఇది the base of the containerization technology, C groups and namespaces. If you are interested, you can just do more research about C groups and namespaces. Like kernel developers ki baga idea untundi, OS Linux administration little idea untundi. So this is the base of containerization, C groups and namespaces. Docker is not the inventor of containerization. Docker ఏంటంటే ఉన్న టెక్నాలజీని యూస్ చేసుకొని ఒక ప్లాట్ఫామ్ ని బిల్డ్ చేసింది. లైక్ హౌ యూ బిల్డ్ డాకర్ ఇమేజెస్ ఈజీగా, హౌ యూ రన్ డాకర్ కంటైనర్స్. So the answer is all of this. Next question. Who is this FBI agent? Next question. Who is this agent? Please mention your name. How do you list all Docker images on your system? So this is a simple command we used all the time. Okay, so who is agent X name? Please mention your name and what is the meaning of this agent X name? Frosty. Oh, funny names. It's nice. Next question 3. What command is used to remove a Docker container? Simple questions I've used multiple times in our classes. Frosty with Mr. Sai Charan. Question number 4. How can you view the logs of a Docker container?
Firstly, Westminster Biology. 5. Not command provides real-time resource usage statistics. యొక్క స్టాట్స్ అనేది ఏంటంటే ఆ కంటైనర్ అట్ ద పర్టికులర్ టైం ఎంత సిపియు ఎంత మెమరీని కన్జ్యూమ్ చేస్తుంది అనేది తెలుసుకోవడానికి డాక్టర్ స్టాట్స్ అనేది దిస్ ఇస్ నాట్ కవర్డ్. సో ఎందుకు ఇది పెట్టాము ఎగ్జాక్ట్లీ బికాస్ యూ నీడ్ టు ఎక్స్ప్లోర్ సంథింగ్ ఆన్ యువర్ ఓన్ యాజ్. ఇది ఎలాగో Kubernetes లో వస్తుంది. Actually, these days nobody is using Docker to run the containers. Everybody is using Kubernetes. So అందుకని నేను Kubernetes లో ఇది ఎలాగో కవర్ అవుతుంది అని అక్కడ వదిలేసాను. బట్ స్టిల్ యూ నీడ్ టు ఎక్స్ప్లోర్ సంథింగ్ ఆన్ యువర్ ఓన్ అనే దానికి ఆ క్వశ్చన్ పెట్టాను. Rosti Sukumar Masa. English Docker Networks system. Nice. Rosti Management Centipede, Dr. Centipede. What option is used in the post-put internet? It's the host port colon container port. Rosti Tripka Prevalent. How can you execute a command inside a running Docker container? That's is the first instruction typically used in a Docker file. Rosti Tripka Docker. It's the purpose of expose instruction in a Docker file.
Rosti maintaining the rank. Number 11. First. Who's this first? Well, it's the best practice of complaints. State the goals. Okay. Structure should be considered. Selecting not variable switch. Nice final question. Rosti is far ahead. Nice. समय लिखा है रोस्टी की. Okay, final results. Rosti Durga Sinha. Congratulations. Rosti, your name, please. Please raise your hand. Are you alien? Rosti, at least type your name in the chat so that I can unmute. Pale. Yeah, hi, Hari. Hi, Shiva. Hi. So, Hari Krishna Palepuna, Miru? అవును శివ కరెక్ట్. Okay, so you're working as Windows support administrator, right? అది లాస్ట్ టైం చెప్పాను కదా సెక్యూరిటీ మీద వర్క్ చేస్తానని. Oh, security. Aim security? అది స్ప్లంక్ అండ్ క్యూరెడార్ మీద వర్క్ చేస్తాను. Okay, మీరు సెకండ్ టైం విన్నారు కదా ఇప్పుడు? ఇది థర్డ్ టైం శివ. Oh, congratulations. So please send all three of you. Durga is also second or third time. Please send all your name, email ID. హరిపాలపై ఎక్స్పీరియన్స్ ఎంత మీది? అది 3.6 ఉంది శివ. Nice. How is the practice going on? ఇది అంటే మిగతా వాటితో కంపేర్ చేసుకుంటే డాకర్ కొంచెం ఈజీగా ఉన్నట్టుంది. అంటే అంత ట్రబుల్ షూటింగ్ ఏమీ లేదు. అది జస్ట్ ఇమేజ్ బిల్డ్ చేసి రన్ చేసి కొంచెం ముందు పడిన స్ట్రగుల్ అంత లేదు, ఈజీగానే ఇది ఉంది. ఇమ్యూటబుల్ కదా, సో దెన్ ఎవరు గెలకరు డాకర్.
డాకర్ క్యూబర్నెటిక్స్ రన్ అవుతున్నప్పుడు వన్స్ అవి రన్ అవ్వడం స్టార్ట్ చేశారంటే అంత ఈజీగా ఎవరు దాన్ని యాక్సెస్ చేసి చేంజెస్ చేయలేరు. దట్ ఈస్ డాకర్ ఇమ్యూటబుల్ నేచర్. సో బయట అందరూ డాకర్ క్యూబర్నెటిక్స్ కష్టం అనుకుంటారు కానీ బట్ ఇట్ ఈస్ ఈజీ యూఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ ప్రాపర్లీ. ఎందుకంటే ఇక్కడ సింపుల్, పెద్ద పెద్ద యాన్సిబుల్ లాగా మన ఓఎస్ ఏది, దానిపైన ఏ కమాండ్ రన్ చేయాలి, అవన్నీ అక్కడ థింక్ చేయాలి. ఇక్కడ నథింగ్. ఓకే, ఓవరాల్గా ఎలా ఉంది ప్రాక్టీస్? హౌ ఇస్ ఇట్ గోయింగ్? ప్రెజెంట్ అయితే అప్ టు డేటే ఉంది. ఇది డోకర్ అనేది కొంచెం కంపేర్ టు ముందు దాంతో కొంచెం త్వరగానే క్లాస్ అది ఫినిష్ చేయడం, ప్రాక్టీస్ అది కూడా అయిపోతుంది. ఓకే, జస్ట్ కొంచెం ఏదైనా మాట్లాడతారని అనుకుంటున్నాను. హౌ కాన్ఫిడెంట్ ఆర్ యూ? ఇంకా ఏమైనా ఎక్స్ట్రాగా ఎక్స్ప్లోర్ చేయడానికి టైం ఉంటుందా? అంటే ఇంకా అంతకంటే టైం ఉండట్లేదు శివ. ఇది ఆఫీస్ వర్క్ ఇవి అని ఇంకా అంటే బ్యాలెన్స్ చేయగలుగుతున్నాను, సరిపోతుంది. ఇంకా అలాగే ఇది ప్రాక్టీస్ చేయడానికి, వర్క్ చేసుకోవడానికి. సో మీ వర్క్లో వచ్చేసి ఓన్లీ స్ప్లంకేనా, ఇంకోటి ఏంటి? స్ప్లంక్, క్యూరాడర్ అండ్ ఇది మైక్రోసాఫ్ట్ డిఫెండర్ ఒకటి. క్యూబ్-రైడర్ ఏంటది? క్యూరాడర్, ఐబిఎం క్యూరాడర్. ఏం చేస్తుంది అది? అది కూడా సేమ్ ఇది స్ప్లంక్ లాగే మాకు అలర్ట్స్ అవి వస్తూ ఉంటాయి, సెక్యూరిటీకి సెక్యూరిటీ సంబంధించి. అలర్ట్స్. ఓకే, సో అవి టికెట్స్ అవి సాల్వ్ చేస్తూ ఉంటాం. సో ఏ సెక్యూరిటీని చేస్తున్నారు? లైక్ అప్లికేషన్ సెక్యూరిటీ, నెట్వర్క్ సెక్యూరిటీ, డేటాబేస్ సెక్యూరిటీ? అంటే డేటాబేస్ అవి రావు, ఈ అప్లికేషన్వి, నెట్వర్క్వి, లైక్ పోర్ట్స్ అవి బ్లాక్ చేయడానికి, ఓకే, విండోస్ లాగ్ ఈవెంట్స్ అని. సో ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. సో విండోస్ సర్వర్స్ మీరు యూస్ చేసే స్ప్లంక్ ఇక్కడ? విండోస్, లైనక్స్ అన్నీ యూస్ చేస్తాను సార్. Okay, nice. You can keep that in your profile. Automatically అది DevOps లో కూడా ఒక భాగం అవ్వచ్చు. Splunk is like security monitoring. Nice. దుర్గా భవాని, దుర్గా సాయి కాళిదండి, దుర్గా ప్రసాద్, please send your name or email as well in the chat. Full name. Okay, Durga Prasad, you want to say something? Nothing much, Shiva. This is second time, no? Yeah, Shiva. Nothing much ante ela? You are clearly becoming the winner. So others wants to know how you are doing something. Yeah. ఇది ఈ కోర్స్ జాయిన్ అవ్వకముందు స్కూల్స్ ఆఫ్ డెవాప్స్ లో కొంచెం యుడెమీలో క్లాసెస్ చూశాను. అది కొంచెం హెల్ప్ అవుతుంది. మీరు చెప్పేవి కవర్ అవుతున్నాయి శివ. ఓకే, మీ కరెంట్ ఎక్స్పీరియన్స్? 2 years శివ. దేనిపైన? టీపీఎఫ్ మెయిన్ ఫ్రేమ్స్ డొమైన్ శివ. ఓ, మెయిన్ ఫ్రేమ్స్. టీపీఎఫ్ లాంగ్వేజ్ నుండి సి లాంగ్వేజ్ కి కన్వర్ట్ చేస్తాం ప్రోగ్రామ్స్. కోబాల్ యూస్ చేయట్లేదు అయితే? లేదు శివ. కన్వర్టర్కి ఇస్తాం టీపీఎఫ్ సేబటా కోడ్ ని, అది సి లాంగ్వేజ్ కన్వర్ట్ చేస్తుంది. యూనిట్ టెస్టింగ్స్, ఫంక్షనల్ టెస్టింగ్స్ ఇవన్నీ చేసి ప్రొడక్షన్ కి పుష్ చేస్తాం. ఏ బ్యాంక్ వర్క్ చేసేది? డెల్టా ఎయిర్లైన్స్. ఎయిర్లైన్స్. ఓకే. సో మెయిన్ ఫ్రేమ్స్ లో కొత్త ప్రాజెక్ట్స్ అనేవి స్టార్ట్ అవ్వట్లేదు వరల్డ్ వైడ్. ప్రాజెక్ట్స్ మెయింటైన్ చేస్తున్నారు. అలా మెయిన్ ఫ్రేమ్స్ డెవలపర్స్ దొరకడం తక్కువైంది కాబట్టి ఉన్న ప్రాజెక్ట్స్ మెయింటైన్ చేయడానికి మెయిన్ ఫ్రేమ్ కూడా డిమాండ్ పెరిగినట్టుంది. కానీ సరిగ్గా ట్రైనింగ్ ఇవ్వలేదు, ఇంట్రెస్ట్ లేదు శివ వాటి మీద. ఇంకా వేరే డొమైన్ చూద్దాం అని చెప్పి జాయిన్ అయ్యింది. ఎలా పోతుంది ప్రాక్టీస్? గుడ్ శివ, ప్రాక్టీస్. నరసింహారావు. హలో శివ, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సో నాకు 8 years of experience in mainframe. So I'm mainframe developer. So we use Cobalt DB2 JCL. సో కాకపోతే నేను వర్క్ చేసే ప్రాజెక్ట్లో డెవలప్మెంట్ అయితే ఉంది. మేము కొత్తగా ప్రోగ్రామ్స్ అయితే రాస్తున్నాం. తెలియదు ఎన్ని సంవత్సరాలు ఉంటుందో మెయిన్ ఫ్రేమ్స్. బట్ ఏ ప్రాజెక్ట్? అది యుఎస్ బ్యాంక్ అని. నేను యాక్చువల్లీ విప్రోలో పనిచేస్తున్నాను. యుఎస్ బ్యాంక్? యుఎస్ బ్యాంక్. బ్యాంక్ పేరే యుఎస్ బ్యాంక్. ఓకే.
సో Yeah. రోజు మీరు చెప్పి నాకు టైం అయితే దొరకట్లేదు. ఎప్పుడు టైం దొరికినా కానీ మీరు చెప్పినంత వరకే ప్రాక్టీస్ చేస్తున్నాను నేను. సో సో మాకు ఇది నైట్ టైం. నేను యాక్చువల్లీ కెనడాలో ఉన్నా. సో ఈవినింగ్ 5-6 వరకు వర్క్ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత మీ క్లాస్ స్టార్ట్ అవుతుంది. ఇది అయిపోయేసరికి 10:30, 10:45 అట్లా అవుతుంది. తర్వాత పని అంటే ఆ తర్వాత పడుకోవటం ఇట్లా. టైం అయితే ఎక్కువ దొరకట్లేదు. దొరికినప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నాం. Okay, steal the time from other activities. Okay, right. యా You're up to date, huh? లేదు, 2-3 క్లాసెస్ బిహైండ్ ఉన్నా. సో వీకెండ్లో కవర్ చేయాలి అనుకుంటున్నా. Okay, up to date లేకపోయినా పర్లేదు. సో ఇఫ్ యూర్ అటెండింగ్ సెషన్స్ ఆర్ ఏబుల్ టు ప్రాక్టీస్, సో అందరూ ఒకే డేట్ లో చెప్పినట్టు కంప్లీట్ చేయాలి లేదు. సో ఆల్ ఆఫ్ యూ ట్రై టు డూ డైలీ సంథింగ్, డోంట్ స్కిప్. మీరు 5 రోజులు కలిపి ఒకే సెషన్ ప్రాక్టీస్ చేసినా, బట్ ట్రై టు మెయింటైన్ దట్ డైలీ థింగ్. So and I wanted to take this opportunity, but to tell you about like your classes. I really like your teaching. So అందరిలాగా జస్ట్ కాన్సెప్ట్స్ చెప్పేసి వదిలేయకుండా మీరు రియల్ టైంలో చేస్తూ ఎప్పుడైతే కాన్సెప్ట్ వస్తుందో దాన్ని తీసుకెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తూ దాన్ని రియల్ టైంలో అంటే ప్రాజెక్ట్లో చూపిస్తూ చెప్తున్నారు. అది చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ ఓకే, యూ. సో బి యాక్టివ్ ఇన్ ద స్లాక్ దిస్ వీక్. నెక్స్ట్ వీక్ కొంచెం స్పీడ్ పెరుగుతుంది అంతే. అదర్ హ్యూమనిటీస్ రిసోర్స్, స్టాటిక్ అండ్ డైనమిక్ ప్రొవిజనింగ్, అది లిటిల్ కొంచెం టఫ్ గా ఫీల్ అవుతారు అందరూ, బట్ వీ కెన్ మేక్ ఇట్ ఈజీ, నాట్ ఎ ప్రాబ్లం. దట్స్ ఆల్ ఫర్ టుడే. సో హెల్ప్ చార్ట్స్ కూడా వస్తాయా? యా, హెల్ప్ చార్ట్స్ కూడా వస్తాయి. ఓకే, హెల్ప్ చార్ట్స్ అండ్ దెన్ హారిజాంటల్ క్వాడ్రాటర్ స్కేలర్ అన్ని వస్తాయి. Ingress controller, everything. Thank you so much. Have a nice weekend. Bye bye. See you on Monday. Be active in this weekend Slack.